పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. కేంద్ర కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. ఆందోళనలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్ నిర్వహణలో అవకతవకలపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశించడంతో సిబిఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే యూజీసీ నీట్ లీక్పై కేసు నమోదు చేసిన సిబిఐ విచారణను వేగవంతం చేసింది. ఇక ఇదిలా ఉంటే నీట్ ఎగ్జామినేషన్ కోసం సజావుగా నిర్వహించడం కోసం శనివారం కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 7 సభ్యులతో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేసింది. 2 నెలల్లోగా విద్యాశాఖకు నివేదిక అందజేయాలని కేంద్రం ఆదేశించింది. ఇక ఆదివారం తాజాగా సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. అలాగే మరోవైపు రేపు నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో నీట్ వ్యవహారంపై ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నందున నేపథ్యంలో కేంద్రం ముందుగానే దిద్దుబాటు చర్యలు చేపట్టడం జరిగింది. అయినా విపక్ష పార్టీలు సోమవారం ఎలా స్పందిస్తాయో దానికి సంబంధించి వెయిట్ చేయాలి. రేపు నుంచి అయితే పార్లమెంట్ సమావేశాలు అనేవి స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. రైట్, ఇక నీట్ వ్యవహారానికి సంబంధించి కూడా నువ్వు దేశవ్యాప్తంగా ఈ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో అప్పటి నుంచి కూడా ఒక గందరగోళం అయితే నిలుపుకుంది. పార్లమెంట్ ఉభయ సభలు రేపైతే స్టార్ట్ కాబోతున్నాయి. అక్కడ ఎలా స్పందిస్తారు, ఎలా ఉంటుంది అని ఒక పక్కన పెడితే ఒక క్వశ్చన్ మార్క్ అనేది రైజ్ అవుతుంది. కేవలం ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి ఎవరైతే 23 లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగిందో వాళ్ళ గురించి కాకుండా భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది ఈ నీట్ ఎగ్జామ్ తర్వాత. ఎందుకంటే ఎగ్జాక్ట్గా రిజల్ట్ వచ్చిన విధానం కానీ ఈ ఎగ్జామ్ ఎప్పుడైతే దీనికి సంబంధించి ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి కూడా నువ్వు మొత్తం కూడా చూసుకుంటే ఒక ప్రీ ప్లాన్డ్గా స్కామ్ అనేది జరిగింది అని కూడా నువ్వు స్పష్టంగా ఇటువైపు విపక్షాలు కూడా దీనిపైన గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు బయటికి వచ్చి వారి గొంతుని విప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడాను రాబోయే భవితరాలు ఏవైతే భవిష్యత్ తరాల విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక ప్రెజర్గా తయారైంది. విద్యార్థుల్లో కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంది. కాంపిటీషన్ పెరుగుతుంది, విద్యార్థులు పెరుగుతున్నారు. వాళ్ళెన్నిటితో పోల్చుకుంటే బెస్ట్ కాలేజెస్లో రావాలి అన్న కాంపిటీషన్లో కూడా చాలామంది ఉండడం జరుగుతుంది. అలాంటి టైంలో ఈ నీట్ ఏదైతే ఈ ఎగ్జామ్ రాస్తే ఈ ఎగ్జామ్ వల్ల ఒక బెస్ట్ కాలేజ్లో మాకు స్టూడెంట్కి సీట్ వస్తుంది అన్నట్టు వైపు
23 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాదు, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో పాటు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతుంది. దీనికి సంబంధించి ఈరోజు మన డిబేట్లో వాళ్ళు పంచుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ గారు అండ్ ప్రొఫెసర్ శేషు గారు అండ్ ఓఈ స్టూడెంట్ దర్శన్ గారు అండ్ బీజేపీ నుంచి కిషోర్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. సో ఫస్ట్ నేను దర్శన్తో స్టార్ట్ చేస్తాను. దర్శన్ గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ ఒపీనియన్ ఏంటండి? అసలు ఈ నీట్ ఎగ్జామ్ విద్యార్థి సంఘాలు కూడా గట్టిగా పోరాటం చేస్తూ ఉన్నాయి, ఏమవుతుంది? ఎందుకంటే సిబిఐకి విచారణ కూడా ఆదేశించడం జరిగింది లేటెస్ట్ అప్డేట్స్ దానికి సంబంధించి. సో ఏమంటారు దర్శన్ గారు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఓయూజేఏసీ పక్షాన, డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన దేశంలో రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుకగా, వాస్తవాలుగా ఒక సత్యాన్ని ప్రచారం చేయడం కోసం దేశంలో ఎక్కడ సమస్య జరిగినా స్పందించేటువంటి గొంతుకగా ఈరోజు ఒక మంచి అంశం మీద నీట్ విషయంలో ఏదైతే జరిగినటువంటి అవకతవకల విషయంలో స్పెషల్ ఫోకస్గా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మేడం. ఈ అంశం మీద డిబేట్ చేస్తా ఉన్నాను. అయితే మేము ఓయూ విద్యార్థులుగా చెప్తా ఉన్నాం ఏంటి అంటే మేడం, అంటే ఈ మోడీ గారు ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వము సీరియస్ గా విద్యార్థుల భవిష్యత్తును ఒక భరోసాగా ఇవ్వాల్సినటువంటి, విద్యార్థులకు భరోసాగా ఇవ్వాల్సినటువంటి ఈ మోడీ ప్రభుత్వము, ఈ బీజేపీ ప్రభుత్వము, ఈ ఎన్డీఏ ప్రభుత్వము విద్యార్థుల జీవితాలకు రోడ్డు మీద పడేసిన విధంగా ఈరోజు నీట్ విషయంలో ఏదైతే స్కామ్ జరిగిందో ఈ విషయాన్ని మొత్తం కూడా గమనిస్తే విద్యార్థులు అంటే లెక్క లేదు, విద్యార్థులకు ఉద్యోగాలు వీళ్ళకు వెయ్యాలి అనేటువంటి సీరియస్ అనేటువంటిది ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా ఈ మోడీ గారికి లేదు. మాకు బాధ కలిగిస్తా ఉన్నది ఏంటంటే మేడం, ఉస్మానియా విద్యార్థులుగా, పిహెచ్డి చదువుకున్నటువంటి విద్యార్థులుగా ఈరోజు 23 లక్షలకు పైగా మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసిర్రు. 23 లక్షల మంది విద్యార్థులే కాదు, వాళ్ళు ఎన్నుకున్నటువంటి తల్లిదండ్రులు, అంటే వాళ్ళు కోచింగ్లు తీసుకొని రూపాయి ఒక దగ్గర కూడబెట్టుకొని అనేక డబ్బుని ఒక దగ్గర పెట్టి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్న లక్ష్యంతో విద్యార్థులు ఈరోజు నీట్ వరకు వచ్చిరంటే వాళ్ళకు ఒక జీవిత ఆశయం అనేది, డాక్టర్ అనేది ఒక జీవిత ఆశయం మేడం. ఆశయాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వము ముఖ్యంగా వీళ్ళు సీరియస్ గా తీసుకోకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక బాధ్యతగా ఉండాలి. ఇది ఒక ప్రైవేట్ సంస్థ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2017లో ఏర్పడింది. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫస్ట్ అంటే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించింది, చెప్పింది అంటే ఒప్పుకున్నారు. 13 లక్షలకు, 14 లక్షలకు, 15 లక్షలకు. ఇప్పుడు హర్యానాలో ఏం జరిగింది మేడం, 720 మార్కులకు గాను 720 మార్కులు ఎట్లా వస్తాయి మేడం? 6 మందికి 720 గాను 720 మార్కులు వచ్చినాయి. అట్లనే 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మేము చెప్తున్నాం ఏంటంటే మేడం, ఉస్మానియా విద్యార్థులుగా ఎన్టీఏ ప్రకటించింది ఏంటంటే జూన్ 14వ తేదీన ఈ నీట్ రిజల్ట్స్ వస్తాయని గతంలో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందులో ఉన్నటువంటి ఏదైతే వెబ్సైట్ లో పెట్టింది. కానీ జూన్ 14 మేడం, జూన్ 14వ తేదీన విడుదల చేయాల్సినటువంటి రిజల్ట్స్ ని జూన్ 4న రిజల్ట్స్ ను విడుదల చేయడంలో ఆశ్చర్యం ఏంటంటే ఎలక్షన్స్ మొత్తం నడుస్తున్నాయి, ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి ఆ రోజున. అంటే ప్రజల్ని ఇటు పరీక్షల వైపు మళ్లించకుండా వాళ్ళ ఆలోచనల్ని ఎలక్షన్స్ వైపు మళ్లించి అంటే ఒక డైవర్ట్ చేసే విధంగా ఈరోజు ఏదైతే ఎన్టీఏ యాజమాన్యం ఏదైతే ఉన్నదో ఆ విధంగా చేసింది. మేమంటా ఉన్నాం ఏంటంటే మోడీ గారికి సుప్రీంకోర్టు ద్వారా మేమేమంటున్నాం అంటే సుప్రీంకోర్టు ద్వారా విచారణ చేపట్టి తాత్కాలికంగా ఏదో ఒక కమిటీ వేసి విచారణ చేపట్టి మేము ఇట్లనే ఉంచుతామని అంటే మేము అది కాదు, విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయమంటున్నాం. అదే విధంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి గారు అతను కూడా రాజీనామా చేయాల. మోడీ గారు స్పందించాలి. ఎందుకు స్పందించాలి అంటున్నాం అంటే మోడీ గారిని ఏదోదో విషయాల మీద మాట్లాడతాడు, ఎక్కడో ఒక చిన్న సంఘటనల మీద మాట్లాడతాడు మోడీ గారు. విద్యార్థులు మనుషులు కాదా? 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అండి నీట్ అనేటువంటిది. నీట్ 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తే కాదు, వెనుకున్న ఫ్యామిలీస్ కూడా. ఎస్ మేడం, మేమేమంటున్నామంటే నీటు విషయంలో ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇవ్వడం అనేటువంటిదే పెద్ద తప్పు. రెండోది ఏమంటున్నామంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హర్యానాలో 6 మంది, మేమేమంటున్నామంటే 6 అసలు ఏదైతే మరి ముఖ్యంగా 720 మార్కులకు గాను 720 మార్కులు వచ్చాయి మేడం. 6 మందికి వచ్చినాయి. ఎట్లా వస్తాయి మేడం?
67 మంది విద్యార్థులకు 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అవును. పక్కా ఇదే స్కామ్ జరిగింది, పక్కా ఇదే స్కామ్ జరిగింది. అది అందరికి తెలుసు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. మోడీ గారు ఇప్పటికైనా బయటికి రాకపోతే, స్పందించకపోతే, ఆల్రెడీ ఉస్మానియా వేదిక నుంచి దేశంలో అన్ని యూనివర్సిటీల పక్షాన విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక విషయం మేడం, నీట్ ఒక్కటే కాదు, యూజీసీ నెట్ కూడా అట్లనే అవకతవక జరిగింది, నెట్ కూడా అట్లనే అన్యాయం జరిగింది మేడం, నెట్ కూడా అట్లనే అన్యాయం జరిగింది, స్కామ్ జరిగింది. అంటే ఈ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సుమారు ఎన్ని రోజులు అవుతా ఉన్నది మేడం? జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రోజు అంటే ఈ రోజు ఎంత మేడం? ఈ రోజు 23వ తేదీ. అంటే ఈ రోజు మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ఒకసారి గమనిస్తే అసలు ప్రభుత్వం వచ్చి 15 రోజులు కూడా అవుతలేదు. అట్లాంటిది ఇన్ని స్కాములు, ఇంత ఇబ్బందులు, విద్యార్థులకు ఒక భరోసా ఇవ్వాలి బీజేపీ ప్రభుత్వము. ఇన్ని ఓట్లు వచ్చినాయి బీజేపీ ప్రభుత్వానికి. కాబట్టి మేము ఒకటే అంటున్నాం మేడం, ఏదైతే ఎన్టీఏను ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయినటువంటి దాన్ని పూర్తిగా రద్దు చేసి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే దానికి సంబంధించినటువంటి యాజమాన్యం, ముఖ్యంగా దాని డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద సీరియస్ గా అతని మీద మేమేమంటా ఉన్నామంటే ఛార్జ్ షీట్ తీయాలి, ఎఫ్ఐఆర్ పెట్టాలి వాళ్ళ మీద. కాబట్టి ఉస్మానియా విద్యార్థులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేడం. అలాగే ఒకసారి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి. కిషోర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. కిషోర్ రెడ్డి గారు, చెప్పండి. వ్యవహారంలో స్కామ్ జరిగింది, భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. సో అన్ని వేర్లు మీ వైపే చూపిస్తున్నాయి, మీ పార్టీ వైపు చూపిస్తున్నాయి. సో ఎవరండి? ముందుగా మీకు, అట్లాగే దిలీప్ కుమార్ గారికి, ప్రొఫెసర్ శేషు గారికి, దర్శన్ గారికి, మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. నాది ఒక చిన్న ప్రశ్న. ఇంతకీ మా పార్టీ వైపు అన్నారు, ఈ పార్టీలో ఎవరైనా ఇన్వాల్వ్ అనిపించారా మీకు? మొదటి ప్రశ్న. టెక్నికల్ గా కిషోర్ గారు, టెక్నికల్ గా అన్ని కూడా అటువైపే చూపిస్తున్నాయి. అంటే ఎప్పుడైతే గతంలో కొన్ని స్కామ్స్ లో ఉన్నారో, ఎందుకంటే ప్రేక్షకులకు క్లారిటీ ఉండాలి, నాకు కూడా క్లారిటీ ఉండాలి సమాధానం చెప్పడానికి. సో టెక్నికల్ గా పార్టీ వైపు అయితే బీజేపీలో నుంచి టెక్నికల్ గా కొన్ని ఇన్ఫర్మేషన్స్. ఒక్క నిమిషం. టెక్నికల్ గా నాన్ టెక్నికల్ గా అనేది ఏమీ ఉండదు మేడం. ఉండేది ఏది వాస్తవం ఉంటది. ఇప్పుడు మా పార్టీలో నుంచి ఎవరైనా కానీ, నాయకులే కానీ, కార్యకర్తలే కానీ, ఈ నీట్ లో జరిగిన అవకతవకల్లో పాలు పంచుకున్నారని కానీ, భాగస్వామ్యం ఉందని కానీ, నాయకత్వం ఉందని కానీ ఏమైనా అలిగేషన్స్ వచ్చాయా? గత 15 రోజుల నుంచి, ఎప్పటి నుంచి అయితే ఇది అవుతుందో 4వ తారీఖు నుంచి. ఒక నిమిషం అండి కిషోర్ రెడ్డి గారు, మీరు అనడానికి 2024 మే 11న 13 మంది విద్యార్థులు అరెస్ట్ అవ్వడం జరిగింది పేపర్ లీకేజ్ అంశంలో. 30 నుంచి 50 లక్షల వరకు వాళ్ళు ఒక్కొక్క విద్యార్థి నుంచి తీసుకుంటారని. అలాగే దానికంటే ముందు మే 10న ఒక స్కూల్ టీచర్, ఒక బీజేపీ లీడరు గుజరాత్కి సంబంధించి బీజేపీ లీడరు 10 లక్షలు తీసుకుంటున్నారు ఒక్కొక్క విద్యార్థి నుంచి, ఒక ఎగ్జామ్ హెల్ప్ చేయడానికని ఒక రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏమైందండి? గుజరాత్ విషయం చెప్తాను మీకు. ఇప్పటికీ ఒక్క విషయం చెప్తాను. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి బీజేపీ అంటున్నాను, బీహార్. ఇంకొకటి గుజరాత్లో గోధ్రా మీ అందరికీ తెలిసిందే. అంతకుముందు కరసేవకులు కాలిపోయారు, చనిపోయారు, చంపారు అనేది ఇదంతా వచ్చింది. అది దశాబ్దాలు దాటిపోయింది. కానీ గోధ్రా ఆ విధంగా విన్నాం. ఇప్పుడు గోధ్రాలో జరిగింది ఏంటి అంటే, ఒక స్కామ్ జరగలేదు. గోధ్రాలో చీటింగ్, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కాపీ చేస్తుంటే 30 మంది పిల్లల్ని అరెస్ట్ చేశారు. అట్లాగే ఆయన డీబార్ చేశారు వాళ్ళు. అట్లాగే దేశం మొత్తంలో కూడా పరీక్షలు రాస్తున్న వాళ్ళల్లో చీటింగ్, కాపీయింగ్ వగైరా చేస్తూ ఉంటే ఇంకొక 63 మందిని డీబార్ చేశారు పరీక్షల నుంచి. ఇక చీటింగ్ అనేది కూడా ఎవరైనా వ్యక్తులు చేస్తే, అది 3-4 కలిసి చేస్తే కూడా అది ప్రభుత్వ స్కామే అనుకుంటే అది వేరే విషయం. ఒక్క నిమిషం. రెండవది బీహార్లో జరిగింది మీకు తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అట్లీస్ట్ మన ఇతర వక్తలు ఎంత లేటెస్ట్గా అప్డేటెడ్ ఉన్నారో నాకు తెలియదు. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే, అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గారి అబ్బాయి, క్లోజ్ ఎయిడ్ అంటారు, పర్సనల్ సెక్రటరీ, చుట్టం, ఆయన ఇది చేశాడు. ఆ పర్సనల్ సెక్రటరీ అండ్ వారి చుట్టం ఎవరైతే ఉన్నారో, అంటే ఆయన క్లోజ్ మనిషి ఎవరైతే ఉన్నారో, అండ్ వాళ్ళ చుట్టాల అబ్బాయికి ఒకతనికి, ఇంకా మిగిలిన వారందరికీ 30-35 లక్షలు అంటుంది.
ఇది ఆర్జేడి కనెక్షన్స్ ఉన్నాయి అని ఏమైనా పొలిటీషియన్స్ ఏమైనా పొలిటికల్ కనెక్టివిటీ ఉందంటే ఇందులో రాష్ట్రీయ జనతాదళ్ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ వారిది, ఏదైతే కాంగ్రెస్ వారు ఇప్పుడు అలయన్స్లో ఉన్నారో, ఇండి కూటమిలో అలయన్స్లో ఉన్నారో వారి పార్టీ తరఫున అయ్యింది. 13 మందిని అరెస్ట్ చేశారు. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఆఫ్ బీహార్ అరెస్ట్ చేసింది. మీకు ఒక్క విషయం ఇందులో గమనిస్తే, మీరు స్కామ్ జరిగింది అన్ని వేళ్ళు మా వైపే చూపిస్తున్నాయి అంటే, ఇగో ఇక్కడ మన తెలంగాణలో అంతకుముందు టీఎస్పీఎస్సీ ఇది జరిగినప్పుడు కేటీఆర్ గారు బయటకు వచ్చి వారికి సంబంధం లేకున్నా టీఎస్పీఎస్సీ ఇండిపెండెంట్ బాడీ అని చెప్పి ఆయనకు సంబంధం లేకున్నా, ఆయన విద్యాశాఖ మంత్రులు కాకపోయినా అసలు ఇందులో ఏ అవకతవకలు జరగలేదని చెప్పి ముందు ఇది చేశారు. అట్లాంటివి మేమేమీ చేయలేదు. మా 2 ప్రభుత్వాలు ఇక్కడ 2 కేసులు నడుస్తున్నది కదా కూడా మా ప్రభుత్వాలు ఉన్న దగ్గరే, ఎయిదర్ బీజేపీ ఇన్ గుజరాత్ ఆర్ ఎన్డీఏ ఇన్ బీహార్. మేము ఈ విషయాన్ని అసలు కార్పెట్ కింద పడేసి అంటే చాప కిందకి నెట్టేయాలనుకుంటే ఈ విషయాలు అసలు మేము ఆ పోలీసు వాళ్ళు అక్కడికక్కడికే క్లోజ్ చేసేది వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నట్టుగా అట్లా జరగలేదు. మేమే వెలికి తీసాము, మేమే విషయాలు బయటికి తీసుకొచ్చాము, మేమే ఛార్జ్ చేశాము. ఈ రోజు మేమే సిబిఐ ఎంక్వైరీ, ఎందుకంటే పలు రాష్ట్రాల నుంచి వస్తున్నది చేపట్టి. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి పొలిటికల్గా యాంగిల్ ఒకటి ఉంది. ఆయుషి అనుకుంటాను అమ్మాయి పేరు. అవును. ఆ అమ్మాయి నా ఓఎంఆర్ షీట్ చినిగిపోయింది, నాకు ఒరిజినల్ మార్కులు వచ్చినవి ఈ ఓఎంఆర్ షీట్ ప్రకారం వచ్చిన మార్కులు వేరేగా ఉన్నాయి, చాలా అవకతవకలు జరిగాయి అని చెప్పి ఆ అమ్మాయి వీడియోలు చేయడము, దాన్ని ప్రియాంక గాంధీ గారు విపరీతంగా వైరల్ చేయడము, కాంగ్రెస్ వారంతా వైరల్ చేయడం చూసాం. చూస్తే ధైర్యంగా తీసుకుని వెళ్ళి పోనీ ఆ కేసు రిజిస్టర్ చేద్దామని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు ఏమనింది, ఆ అమ్మాయి అన్ని శుద్ధ అబద్ధాలు చెప్పింది, ఫేక్ వీడియోలు జనరేట్ చేసి ఫేక్ న్యూస్ చేసి మొత్తం మీద ఇన్స్టిట్యూషనల్గా యువతులని మొత్తం అభద్రతా భావానికి ఇచ్చేసి వాళ్ళని ఉసిగొల్పాలని చూస్తోంది. ముందు ఈమె మీద కేసు పెట్టండి అన్నారు. ఆ ఓఎంఆర్ షీట్లు ఇవన్నీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకొస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళని ముందు ఈ అమ్మాయి మీద కేసు పెట్టమన్నారు. ప్రియాంక గాంధీ గారు ఒక క్షమాపణ కానీ అది తప్పు జరిగిందని కానీ డిలీట్ చేయడం కానీ చేయలేదు ఆమె పోస్టులు. సో ఇది రాజకీయంగా ఏ విధంగా వెళ్తుందనేది మీకు అర్థమవుతోంది. ఎవరు బయటపడుతున్నారు ఈ స్కాముల్లో అనేది కూడా మీకు బయటపడుతోంది. ఇంకొకటి, దర్శన్ గారు ఒక మాట అన్నారు, ఎన్టీఏ ప్రైవేట్ ఏజెన్సీ అన్నారు. కొన్ని బేసిక్స్ అండి, మళ్ళీ మనమేమో డాక్టరేట్లు మన వ్యూవర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. నేను నిజంగా చెప్తున్నాను, ఇది ఎన్టీఐ ఇస్ నాట్ ఏ ప్రైవేట్ ఏజెన్సీ మేడం. ప్రైవేట్ ఏజెన్సీ అయి ఉంటే మీకు మాకు ఈ రోజు అసలు ఈ డిబేటే ఉండేది కాదు. ఎన్టీఏ కమ్స్ అండర్, ఇట్స్ ఏ సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేసిన బాడీ. ఇట్ కమ్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ వై ఈ రోజు ఒక డైరెక్టర్ జనరల్ ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టగలిగింది ప్రభుత్వం. ఇది ప్రైవేట్ ఏజెన్సీ అయితే ప్రభుత్వానికి ఏం రోల్ ఉంటుంది చెప్పండి? అది అయిపోయింది. పోనీ ఈ నీట్ పరీక్ష ఎప్పుడు పెట్టారు? కాంగ్రెస్ హయాంలో 2013లో గులాం నబీ ఆజాద్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ పరీక్షలన్నీ దేశం మొత్తంలో ఏ విధంగానైతే అవకతవకలు జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ తమిళనాడు, ఈ దాంట్లో ఒక మాఫియా ఏర్పడిపోయింది మెడికల్ దాంట్లో. అసలు పేపర్ లీకేజెస్ అనేవి మనవి కూడా ఎంసెట్వి చూసాం కదా, ఒకటే సంవత్సరం 3 సార్లు రాయాల్సి వచ్చింది పిల్లలు. ఇట్లాంటివి చూసి ఇది కాదు. 2013లో నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది గులాం నబీ ఆజాద్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ అండి. అంతకుముందు ఏముండేది? సిబిఎస్ఈ వారు కండక్ట్ చేసేవారు. ఏం చేశారంటే ఎన్టీఏ అని టెస్టింగ్ కి, ఇప్పుడు యూపీఎస్సీ కిందనే చేయొచ్చు కదా అనేది ఒకటి ఉంది. ఒక్క నిమిషం చెప్తాను, వివరణ ఇస్తాను. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నేను ఆ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాశాను, సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యాను, ఉస్మానియాలోనే ఇంజనీరింగ్ చేశాను క్యాంపస్లోనే. ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వీస్ వచ్చింది, డిఫెన్స్ మినిస్టర్లో కూడా పనిచేశాను. దాని తర్వాత రిజైన్ చేసి బయటకు వచ్చాను. సో యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్, ఎలిజిబిలిటీ ఫర్ ఎంటరింగ్ ఇంటూ ఏ మెడికల్ కాలేజ్ ఇస్ నాట్ పబ్లిక్ సర్వీస్. సో అవన్నీ ఉద్యోగాలకు సంబంధించినవి అయితే, మిగిలిన వాటికి ఏవైతే ఉన్నాయో ఎలిజిబిలిటీకి, ఎంట్రన్స్ టెస్ట్లకి ఒక సపరేట్ ఏజెన్సీ లైక్ యూపీఎస్సీ పెట్టాలని. మీకు ఈ గవర్నింగ్ బాడీలో ఎవరు చైర్మన్ తెలుసా అండి? ఎక్స్ యూపీఎస్సీ చైర్మన్. దాని తర్వాత ఎయిమ్స్ డైరెక్టర్, ముగ్గురు ఐఐటీస్ నుంచి డైరెక్టర్స్, 3 డైరెక్టర్స్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి చెన్నై ఇట్లాంటి వారు. దాని తర్వాత 2 ఐఐఎం డైరెక్టర్స్, ఇందులో ఎక్స్ అఫిషియో డైరెక్టర్స్ ఉంటారు. ఇట్లా మన ఏపీ టీఎస్పీఎస్సీలో పెట్టినట్టు కాదండి, పొలిటికల్ అపాయింట్మెంట్స్ కావు ఇవన్నీ కూడా. నిష్ణాతులు, ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, ఐఐటి, జేఈ, క్యాట్, యూపీఎస్సీ ఇట్లాంటి పరీక్షలు నిర్వహించిన వారు. ఒక్క నిమిషం, ఇది మిస్టేక్స్ జరిగాయా? ఇప్పుడు
4750 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. అందులో కొన్ని లక్షల మంది పరీక్షలు రాశారు, 25 లక్షల మంది ఉదాహరణ. కానీ కొన్ని 10,000 మందిలో ఆ లక్షల్లో కూడా స్టాఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నుంచి మొదలు పెడితే, అవి రవాణా దగ్గర నుంచి మొదలు పెడితే, కాలేజీల్లో స్టాఫ్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఇన్విజిలేటర్స్ వీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే, అక్కడ సెక్యూరిటీ ఇచ్చేవారి దగ్గర నుంచి మొదలు పెడితే, ఇందులో కొంతమంది ఎక్కడనో 1-2 చోట్ల, ఇంకా ఎక్కువ చోట్ల ఉన్నా కానీ 2-3 చోట్ల అవకతవకలకు పాల్పడ్డారు, పేపర్ లీక్ కి పాల్పడ్డారు. ఇప్పుడు బీహార్ విషయం అయితే క్లియర్ అయిపోయింది. 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు ఇంకొక 6గురిని అరెస్ట్ చేశారు, కొద్ది గంటల క్రితమే అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఇందులో స్కామ్ ఏంటి అంటే పేపర్ లీక్ చేసింది. ఓకే, వారి మీద చర్యలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకొకటి బీజేపీ గవర్నమెంట్ అని అంటున్నారు. ఇవి జరుగుతున్నాయి, ఇన్స్టిట్యూషనల్ గా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కాదని మేము అనట్లేదు. ఆ ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్స్ గురించనే నిన్ననే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పారు, హై లెవెల్ కమిటీ ఒకటి వేశారు. ఎవరితో వేశారు మళ్ళీ దీని మీద కూడా అవాకులు చవాకులు పేల్చక ముందే నేను చెప్తాను తెలియకపోతే. ఇస్రో చైర్మన్ అండి, దాని తర్వాత ఎయిమ్స్ హెడ్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇతర వీరున్నారు. సో ఇంత ఇంటిగ్రిటీ ఉన్న పీపుల్తో వేశారండి. సో ఇందులో నిజంగానే మేమేమైనా తప్పు చేసి, లేకపోతే మా పార్టీ ఏదో ఇన్వాల్వ్ అయ్యుండి, మా ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యుండి, మా ఆఫీసర్లే ఇన్వాల్వ్ అయ్యండి, మంత్రులే ఇన్వాల్వ్ అయ్యండి, ఇట్లాంటిది ఏమైనా ఉంటుంటే ఇవి అన్నీ ఇట్లా జరగవు మేడం. జరిగిన దాంట్లో నిజమే, కరెక్టే, విద్యార్థులు ఎఫెక్ట్ అవుతున్నారు, అభద్రతకు గురవుతున్నారు, అనుమానాలకు గురవుతున్నారు. కానీ అగ్గికి ఆజ్యం పోయాలన్నట్లుగా కొన్ని వీటిలలో ఫేక్వి కూడా వచ్చాయి. చూశారు కదా, ఆయుషి ఆ అమ్మాయిది, ప్రియాంక గాంధీ గారు ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. ఇట్లాంటివి కూడా జరిగాయి. ఇంకొకటి, కొన్ని ఆనెస్ట్ మిస్టేక్స్ కూడా చేశారు. అంతకుముందు కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్లో ఒకసారి ఇట్లాగే పేపర్లు ఇవ్వడం లేట్ అయిందని చెప్పి వాళ్ళకి గ్రేస్ మార్కులు వేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే, ఈసారి కూడా ఇంతమంది 25 లక్షల మంది రాస్తున్న దాంట్లో ఒక 1500 మందికి పేపర్లు డిలే అయింది రావడం. డిలే అయితే వారికి మరి మార్క్స్ వేయాలి అన్న ఇది వచ్చినప్పుడు 1500 మందికి వేశారు. అట్లాంటివి సుప్రీంకోర్టు కూడా అది లా ఎగ్జామ్ కోసం ఇచ్చినది. ఈ రోజు ఇది ఇవ్వచ్చా లేదా అనేది అటు ఉంటాయి ఇటు ఉంటాయి. కానీ సుప్రీంకోర్టు చెప్పింది ఇవ్వద్దు, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టమనండి అన్నారు రేపు అనుకుంటా. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ కూడా మేము సుప్రీంకోర్టులో కూడా ఒకటే మాట చెప్పాము, ఎస్ ఎన్టీఏ ఇది క్షుణ్ణంగా జరిగింది అని అనట్లేదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మేము ఒక హై లెవెల్ కమిటీ చేస్తున్నాము, అది క్లియర్ చేస్తాము, ప్రక్షాళన చేస్తాము. ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇది డీజీని మార్చాము, ఎన్టీఏ డీజీని మార్చామండి. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చారు. ఇంకొక విషయం సుప్రీంకోర్టులో కూడా చెప్పారు, సుప్రీంకోర్టు మీరు ఏదనుకుంటే, మీరు ఏ యాక్షన్ తీసుకోమనంటే మేము 100% తూచా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది 0.001% అయినా కానీ ఎఫెక్ట్ అవుతున్నారు స్టూడెంట్స్, అంటే రాంగ్గా ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే మేము తప్పనిసరిగా చాలా తీక్షణంగా దీన్ని ఇది తీసుకుంటాము అని చెప్పి అన్నారు సుప్రీంకోర్టు కూడా. మేము కూడా అగ్రీ చేశాము. ఇంకొక ఫైనల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జామ్ని ఏం చేయాలి, దీన్ని రద్దు చేసేయాలి. 25 లక్షల మంది రాసిన ఎగ్జామ్ని ఒకటే ఒక ఎజెండా, ఆ ఎజెండాతోటి మీకు అర్థమవుద్ది. వీళ్ళు ఇందులో నువాన్స్డ్, అంటే అందులో ఉన్న విషయాలని డిస్కస్ చేద్దామనేది ఉండదు. ఆపోజిషన్ ఏమంటారు, సీదా వచ్చేసి అది రద్దు చేయాలి, మోడీ వచ్చి క్షమాపణలు చెప్పాలి. ఇది అక్కడనే మీకు తెలిసిపోతుంది అది రాజకీయమా, విద్యార్థులు మాట్లాడుతున్నారా అని. ఒక్క నిమిషం, ఫస్ట్ మాటనే మోడీ అన్న దాంతో మొదలైంది. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు మీకు పరీక్షలు రాసిన వాళ్ళు, హానెస్ట్గా మార్కులు తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళ సైడ్ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా అండి? ఇది కేవలం రాజకీయాన్ని ఇప్పుడు 2 సెంటర్స్లలో అయింది. ఇఫ్ ఇట్ కెన్ బి లోకల్, ఇఫ్ ఇట్ ఈస్ లోకలైజ్డ్, అంటే కేవలం ఆ 2 సెంటర్లలో ఆ కొద్ది మంది ఇది అయింది అని అంటే చాలా మందిని డిబార్ చేశారు, చూశారు కదా. అవి స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ అయితే ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలనా లేదా అనేది సుప్రీంకోర్టు డీల్ చేస్తుంది. అదే మా స్కేల్లో పేపర్ లీక్ అయింది అనుకోండి, ఇది ఆబ్వియస్, అండ్ సుప్రీంకోర్టు అది కూడా డిసైడ్ చేస్తుంది. సుప్రీంకోర్టు ఇప్పుడు మనం అక్యూజేషన్స్ వచ్చాయంటే ఆయుషి గారి కేసు అట్లాగే తీసుకుని మనం ఏదో యాక్షన్ తీసుకుని ఉంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది దెబ్బతినేవారు? లెట్ ది ఇన్వెస్టిగేషన్. అందుకనే సుప్రీంకోర్టు కూడా 2 సార్లు అడిగారు. అడిగితే 2 సార్లు కూడా ఒకటే మాట చెప్పింది, ఏది మన కౌన్సిలింగ్ని డిలే చేయండి అంటే లేదు, లెట్ ఇట్ గో అహెడ్, ఇన్వెస్టిగేషన్ అవనివ్వండి,
విషయాలు బయటకు వస్తున్న దాన్ని బట్టి మేము డెసిషన్ ఇస్తాము అని చెప్పారు. ఆ డెసిషన్ ఏది వచ్చినా కానీ మేము 100% ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ ఎవరైనా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రివర్యులు కానీ లేకపోతే బీజేపీ సీనియర్లు కానీ ఎవరో ఇందులో ఉండి స్కామ్ నడిపించారు అన్నట్టుగా మాట్లాడితే మాత్రం ఈ ఫ్యాక్ట్స్ అన్ని తెలిసిన తర్వాత కూడా మాట్లాడితే అది ఇక వారి రాజకీయ. కిషోర్ గారు దిలీప్ గారు, మీరు కిషోర్ రెడ్డి గారు మాట్లాడినంత విన్నారు, మీరు మీ అబ్జెక్షన్ దిలీప్ గారు. ఇప్పుడు కోరెడ్డి గారికి, ప్రొఫెసర్ శేషు గారికి, దర్శన్ గారికి, మీకు వీక్షకులందరికీ నమస్కారం అండి. ఏదైనా కోరెడ్డి గారు ఏం చెప్పినా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు కదా, రకరకాల పద్ధతులు ఆయన డిఫెండ్ చేసుకున్నాడు. జరిగింది, లక్షలాది మంది ఎఫెక్ట్ అయ్యారు, ఇది ఒక పెద్ద అంటే ఇష్యూ, అది నేషనల్ వైడ్ ఒక విద్యార్థి లోకాన్ని కుదిపేసి కదిలించినటువంటి ఇష్యూ. సో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, ఆయన చెప్పిన కమిటీ వేయాల్సిందే, సిబిఐ ఎంక్వైరీ కావాల్సిందే, బాధ్యులు ఎవరో తేల్చాల్సిందే. ఇంత పెద్ద లెవెల్లో జరుగుతున్న ఎగ్జామ్స్ లోపల జరిగినటువంటి పొరపాట్లు అనేది అన్ఫార్చునేట్ అంటున్నాను నేను. అన్ఫార్చునేట్, మా బీజేపీ లీడర్లు చేసి ఉండకపోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ నాలెడ్జ్ లేకపోవచ్చు, బట్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? ప్రైమ్ మినిస్టరే కదా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్లో బాధ్యత అన్ని ఏది జరిగినా సీఎం బాధ్యత వహించాలనంటే ఈ దేశవ్యాప్తంగా అయితే కంట్రోల్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఎవరికైతే ఉందో ఆ ప్రైమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి రెస్పాన్స్ ఇవ్వాలి, ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రజలు సహజంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని సీరియస్నెస్ అనేది ఆయన మాట్లాడితేనే అర్థమవుతుంది తప్ప లేకపోతే దాన్ని సీరియస్ తీసుకోవట్లేదని అనుకునేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈరోజు జరిగింది, స్కామ్ జరిగింది అంటే చాలా క్లియర్గా రకరకాల ప్లేసెస్లో, సెంటర్స్లో ఎటు జరిగింది. ఇక్కడ లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు 25 lakh people ఇంతకుముందు దర్శనం అన్నట్టుగా వాళ్ళందరూ ఎక్కడో కోచింగ్లు తీసుకొని నానా బాధలు పడి రకరకాల ఊళ్ళ నుంచి వచ్చి సిటీలో క్యాంప్ పెట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని పేరెంట్స్ కష్టపడి ఏదో ఒక రిజల్ట్ అవుట్కమ్ అనేది వాళ్ళకు మెరిట్ ప్రకారంగా ఉంటుంది అని ఆశించిన సందర్భంలో ఇది మెరిట్ కాదు, ఈ పేపర్లు అమ్ముకుంటున్నారు, కొందరికి అవకాశం వస్తుంది, డెఫినెట్లీ అది ఫ్రస్ట్రేషన్ గురి చేస్తుంది యూత్ని. మేము కాస్త ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏ ఇన్సిడెంట్ అయినా తట్టుకుంటామే, బట్ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, వాళ్ళ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఇది ఒక మ్యాసివ్ స్కేల్లో, లార్జ్ స్కేల్లో జరిగింది. మొన్న ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు కోరెడ్డి గారు ఇంతకుముందు తెలంగాణలో అయినట్టు దాన్ని మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరికి సంబంధం, మా ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు వేసిన సిట్టే 101 మందిని అరెస్ట్ చేసింది. వారే చెప్తున్నారు దాదాపుగా 19 మందిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ అని. చేయండి, చేస్తే కదా నిజాలు బయటకు వచ్చింది. అంటే ప్రభుత్వ కార్యాచరణ అన్నది ఒకటేమో పారదర్శకంగా ఉండాలి, రెండోదేమో అందరినీ ప్రొటెక్ట్ చేసే పద్ధతిలో ఉండాలి, ఎఫెక్టివ్గా ఆ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, థర్డ్ ఏమో మీరు యాక్షన్ తీసుకుంటే డెటరెంట్గా ఉండాలి. డెటరెంట్ రేపు పొద్దున మళ్ళీ ఎవరైనా పొరపాటు చేయాలంటే భయపడేటువంటి పద్ధతిలో ఉండాలి. కాదను, ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళను, మంచి వాళ్ళని మీరు కమిటీ కింద వేసి ఉండొచ్చు. కానీ అది ఎలా ఉండాలి అంటే ముందు దీన్ని రెక్టిఫికేషన్ చర్యలు ఏం చేస్తారు, ఆ తర్వాత మీరు ఫ్యూచర్లో దీన్ని ఎట్లా కంటిన్యూ చేస్తారు, ఇవన్నీ ఒక గైడెన్స్ ఇస్తే, ఒక మార్గదర్శనం ఇస్తే లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇది ఒక నమ్మకంతో చదువుకున్నటువంటి రాసినటువంటి టెస్ట్ను ఒక పద్ధతిలో నడిపినట్టుంటుంది, దాన్ని పారదర్శకంగా కండక్ట్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ డిస్టర్బెన్స్ కాల్ చేస్తాయి పిల్లలకు పాప. సో వాళ్ళు ఈ రోజు గురైనటువంటి సబ్జెక్ట్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఫ్రస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఈ జరుగుతున్న విధానానికి వాళ్ళకు లాస్ కూడా సస్టైన్ అయ్యారు. రకరకాల కోచింగ్ క్యాంపుల్లో పోయి ఇవన్నీ చేస్తారు కాబట్టి. సో అది దాన్ని మనం చెప్తున్నాం తప్ప మోడీ చేసాడను, పలానా బీజేపీ లీడర్ చేసాడను, ఆయనను లేదా హూ విల్ డూ దిస్ డెలిబరేట్ గా బీజేపీ నాయకత్వం కానీ బీజేపీ మంత్రులు కానీ కావాలని చేస్తారు. అయితే ఎవరు కూడా బదనాంగా వాళ్ళని కోరుకోరు కదా. ప్రియాంక గాంధీ వైరల్ చేసిందన్నా, లేకపోతే అక్కడ పోయి ఆయన మా పార్టీ కాదుగా, మా పార్టీలో అలయన్స్ పార్టీ అనుకున్నాడు కాబట్టి తేజస్వి యాదవ్ ఇట్లా చేసినట్టే మళ్ళీ పొలిటికల్ అయిపోయారు. మీరు పాలిటిక్స్ మాట్లాడి, మేము పాలిటిక్స్ మాట్లాడి అల్టిమేట్ గా మనం ప్రొటెక్ట్ చేయాల్సింది పిల్లల ఇంట్రెస్ట్ ని. వాళ్ళు ఈరోజు కన్సర్న్ ఉంటే దాన్ని రెక్టిఫికేషన్ దిశగా మనం ఆలోచించాలి తప్ప పాలిటిక్స్ మాట్లాడుకోవడానికి రకరకాల అంశాలు ఉంటాయి. ఇది పొలిటికలైజ్ చేయకుండా వాస్తవాలు బయట తీసుకొచ్చి మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా చర్యలు ఏ రకంగా చెప్తారో చేపడతారు అనేది మరి ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి కదా. చెప్పకపోతే డెఫినెట్ గా అందరూ కూడా ఇంకా ఈ అసలు ఎవరైనా న్యాయం జరుగుద్దా ఏంటి పద్ధతి అనేటువంటి ఆస్కారం, అవకాశం ఏర్పడతాయి. మేము అడిగేది, డిమాండ్ చేస్తుంది అపోజిషన్ ఏంటి అంటే, ఎస్ రేపు పొద్దున మీరు అన్నట్టు పార్లమెంట్ స్టార్ట్ అవుతే ఇంత పెద్ద అంశాన్ని పార్లమెంట్ లో ప్రముఖంగా ఖచ్చితంగా విపక్షాలు ప్రశ్నిస్తాయి. గతంలో కంటే విపక్షం ఈరోజు స్ట్రాంగ్ గా ఉంది. ఇదివరకు యూనిలాటరీగా బ్రూటల్ మెజారిటీ ఉండే, ఈరోజు లేదు, డిపెండెంట్ గవర్నమెంట్ మీది కూడా. మీ పక్షాల వాళ్ళు కూడా రేపు పొద్దున మీతో డిస్కస్ చేసి ఏంటి గొడవ అనేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్యుములేటివ్ ఎఫెక్ట్ విద్యార్థుల పైన, వాళ్ళ యొక్క మానసిక స్థితి పైన తీవ్రమైనటువంటి ఒక ప్రభావాన్ని గురి చేసినటువంటి అంశం. కాబట్టి దానికి ఈ రోజు చర్చ జరుగుతుంది. అరవైదు ఈ చర్చ వారే అన్నట్టుగా సజావుగా జరిగితే చర్చ ఎక్కడది అసలు? రైట్, శేషు గారు
సో ఈ నీటికి సంబంధించి మీరు చూస్తున్నారు, ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉంటారు. ఐ నో దట్ దీనికి సంబంధించి విద్యార్థులు కూడాను రోడ్లు ఎక్కారు. 42,000 43,000 వరకు విద్యార్థులు కూడాను రీనీట్ జరగాలని కూడాను దీనికి ఆల్రెడీ ఒక సర్వే చేసినప్పుడు 43,000 మంది కూడాను దీనికి మద్దతు తెలపడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా అంటే తెలుసున్నాను. అండ్ ఈ రీనీట్ ఒకవేళ జరిగితే వాట్ ఈస్ ద డిఫికల్టీస్ అండ్ ఈ కేసులో మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటండి శేషు గారు? మీరు అడిగిన ప్రశ్నకి లాస్ట్ లో సమాధానం చెప్తాను. అండ్ టెక్నికల్ గా ఇంకోటి నాకున్న డౌట్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఏదైతే 715 ఒక నెంబరింగ్ అనే దానిపైన చర్చ జరుగుతుంది. 715 716 జనరల్ గా రావాలి, బట్ ఏదైతే ఈ 718 to 718 మార్క్స్ వస్తాయి, ఈజ్ ఇట్ పాసిబుల్? బేసిక్ ఎందుకంటే ఒక సరైన క్వశ్చన్ కి 4 మార్కులు వచ్చినప్పుడు, ఒక ఆన్సర్ కి -1 మార్క్ వచ్చినప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్? దానికి ఆన్సర్ అదే టెక్నికల్ గా ఎన్టీఏ పెద్ద మిస్టేక్ చేసింది అనేటటువంటి విషయాన్ని ఆల్రెడీ ప్రూవ్ చేయటం వల్లనే కదా ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ఆత్మరక్షణలో పడినటువంటి విషయాన్ని మనం చూడాలి. 720కి 720 సాధ్యం కాదనే ఒక విషయాన్ని అయితే మార్కుల కేటాయింపు, ర్యాంకుల కేటాయింపులో కూడా ఎన్టీఏ ఒక అశాస్త్రీయమైనటువంటి విధానాన్ని అవలంబించింది అనేటటువంటి విషయాన్ని కూడా తప్పులు జరిగినట్లుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. బట్ అది ఎక్స్పర్టైజేషన్ లో ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి అభిప్రాయాలు కూడా మనం చూసినాం. దానికంటే ముందు ఏంటి అని అంటే అసలు దేశంలో ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు జరుగుతున్నటువంటి విధానం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నట్టు విషయాన్ని మనం చూడాలి. అది జాతీయ స్థాయి పరీక్షలైనా, రాష్ట్ర స్థాయి పరీక్షలైనా, అకాడమిక్ పరీక్షలైనా, ఎంట్రన్స్ పరీక్షలైనా, రిక్రూట్మెంట్ పరీక్షలైనా, వీటన్నిటిలో ప్రధానంగా మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే లీకేజ్ ఒకటి, తప్పులు జరగటం ఒకటి, ర్యాంకుల కేటాయింపుల్లో అవకతవకలు జరగటము, పరీక్ష నిర్వహణలో టెస్టింగ్ ఏజెన్సీలు, ప్రభుత్వాలు వైఫల్యం చెందటము, సర్వీస్ కమిషన్లు వైఫల్యం చెందటం అనేటటువంటి విషయాన్ని మనం చూసాం. ఇటీవల ఒక సర్వే వచ్చిందండి. ఆ సర్వే ఏం చెప్తుంది అంటే లాస్ట్ 7 ఇయర్స్ లో ఒక 15 ఇంపార్టెంట్ స్టేట్స్ లో 70 పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు లీక్ అయితే 1,70,00,000 మంది విద్యార్థులు ఎఫెక్ట్ అయినట్టుగా ఆ సర్వే చేస్తుంది. అంటే ఒక తీవ్రత, ఎంత తీవ్రత ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. రెండోది ఇప్పుడు నీట్ ఎగ్జామ్ తర్వాత జరుగుతున్నటువంటి సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ గనక మనం భారతదేశంలో చూస్తే, మే 5 నాడు జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరగటము, పేపర్ లీకేజ్ అవ్వటము, మార్కుల కేటాయింపులో, ర్యాంకుల కేటాయింపులో అవకతవకలు జరగటం, టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహణలో ఫెయిల్ అవ్వటం వల్ల 24 లక్షల మంది విద్యార్థులు ఎఫెక్ట్ అయ్యారు. తర్వాత మీరు జూన్ 19 నాడు జరిగినటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ ఎగ్జామ్ 9 లక్షల మంది విద్యార్థులు రాస్తే పేపర్ లీక్ అయితే ఆ ప్రశ్న పత్రాన్ని, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని ప్రభుత్వం రద్దు చేస్తుంది. తర్వాత సిఎస్ఐఆర్ పరీక్ష నిర్వహించాల్సింది కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసుకుంది. మరి ముఖ్యంగా జూన్ 23 అంటే ఈ రోజు జరగాల్సినటువంటి నీట్ పీజీ ఎగ్జామ్ ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసుకుంది. అంటే ఒక 4 పరీక్షలు, నీట్ తర్వాత జరగాల్సినటువంటి 3 ఇంపార్టెంట్ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్లను కూడా మనం రద్దు చేసుకున్నామంటే దేశంలో ఈ పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులందరూ కూడా ఎంత ఆందోళనగా ఉన్నారనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. ఇది ఒక పాయింట్ అయితే. రెండోది మీరు అడిగినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ప్రశ్న ఏంటి అంటే అసలు నీట్ లో మార్కుల కేటాయింపు విధానం ఎట్లుంది అనేటటువంటిది. 720 మార్క్స్ ఫుల్, ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. ఒక్క ప్రశ్న తప్పు పోతే మైనస్ ఒక మార్క్ చేస్తారు. అంటే ఎవరికైనా రావాలి అంటే 715 మార్కులు వస్తాయి. కానీ ఇక్కడ ర్యాంకులు కేటాయించినప్పుడు 717 ఎట్లు వచ్చినాయి, 718 ఎట్లు వచ్చినాయి, 719 ఎట్లు వచ్చినాయి అనేటటువంటి ప్రశ్నలకు టెస్టింగ్ ఏజెన్సీ దగ్గర ఒక సహేతుకమైనటువంటి ఆన్సర్ లేదు. ఇది పాయింట్ 1. రెండోది, గతంలో 2-3 మాత్రమే ఫస్ట్ ర్యాంక్స్ వస్తే, అది కూడా 715 మార్కులతో వస్తే, ఈసారి 720కి 720 మార్కులకు 67 మంది విద్యార్థులకి ఎట్లొచ్చాయనంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్తున్నటువంటి ఆన్సర్ కూడా సహేతుకంగా లేదు. ఒకే సెంటర్ నుంచి 8 మంది విద్యార్థులు ఒకే సిరీస్ నెంబర్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు ఎట్లొచ్చినాయని చెప్పడంలో కూడా శేషు గారు ఇక్కడ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. శేషు గారు ఒక ప్రాపర్ ఆన్సర్ ఇవ్వటంలో కూడా వాళ్ళు వైఫల్యం చెందారు. వాళ్ళు చూపించిన 3 ప్రధాన అంశాలు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే 1563 మంది విద్యార్థులకు
ఎట్లా మీరు గ్రేస్ మార్కులు కలిపారనే దాంట్లో కూడా ఒక సహేతుకత లేదు. వాళ్ళకి ఒక గంట ఎగ్జామ్ పోయింది కాబట్టి సమయాన్ని బట్టి వాళ్ళ ప్రీవియస్ మార్కుల రికార్డ్స్ ని బట్టి మేము మార్కులు కలిపామంటే అది ఎంట్రన్స్ పరీక్షల్లో వచ్చేటటువంటిది అది సహేతుకమైనటువంటి నిర్ణయం కాదు. అక్కడ ఇవన్నీ ఫెయిల్యూర్స్ మనకు కనపడటం ఒకటైతే, రెండోది నీట్ ఎగ్జామ్ ప్రశ్నపత్రము మే 4 నాడే లీక్ అయిందనేటటువంటి ఒక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా గుజరాత్ కు చెందినటువంటి పరశురామ్ రాయ్, తుషార్ భట్ అనేటటువంటి ఇద్దరు పేపర్ లీకేజ్ చేశారు, పేపర్ ని 16 మంది గుజరాతీ విద్యార్థులకు 10 లక్షలకు అమ్మారు అనేటటువంటి ఆరోపణ ఇవాళ సిబిఐ ఎంక్వైరీలో తేలుతుంది కదా. రెండోది బీహార్ లో అమిత్ ఆనంద్ అనేటటువంటి వాడు ఒక 30 లక్షల రూపాయలకు నీట్ ప్రశ్న పత్రాన్ని లీక్ చేసి అమ్మాడనేటటువంటి విషయం వాళ్ళు స్వయంగా ఒప్పుకున్నటువంటి సందర్భాన్ని చూసాం కదా. కాబట్టి ఇప్పుడు నీట్ ప్రశ్న పత్రం లీక్ అయిందనేటటువంటి విషయం పైన ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. నీట్ ప్రశ్న పత్రంలో ఉన్నటువంటి ర్యాంకింగ్ల కేటాయింపులో ఎన్టీఏ అవకతవకలకు పాల్పడింది, సరైన విధానాన్ని అవలంబించలేదనేటటువంటి విషయం కన్ఫర్మ్ అయిపోయినటువంటి ఈ తరుణంలో, నెట్ ఎగ్జామ్ కూడా లీక్ అయినటువంటి ఈ తరుణంలో ప్రభుత్వము దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దిద్దుబాటు చర్యలు ఏంటి? ఒకటి హై లెవెల్ కమిటీని ఒకటి వేసింది. హై లెవెల్ కమిటీ ఏంటంటే పరీక్షల సంస్కరణలో సూచించటం, ఎన్టీఏ పనితీరుని మెరుగుపరచడానికి ఒక హై లెవెల్ కమిటీ వేశారు. అది రాధాకృష్ణన్ మాజీ ఇస్రో చైర్మన్ తో వేశారు. దాంతో పాటు 7 ఒక నిపుణులతో వేశారు. ఇక్కడే మనం ఒక అంశాన్ని గమనించాలండి. ఎన్టీఏ బ్యూరోక్రాట్స్ తో నడుస్తుంది, దాంట్లో నిపుణులు లేకపోవటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి హై లెవెల్ కమిటీలో ఎందుకు మీరు నిపుణులను వేశారు? నిపుణులు అయితేనే సరైనటువంటి సంస్కరణలు, సూచనలు, రిఫార్మ్ చేయగలుగుతారనే కదా. ఇవాళ హై లెవెల్ కమిటీలో రాధాకృష్ణన్ గారితో పాటు ఐఐఎంఎస్ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ గులేరియాని ఇచ్చారు. తర్వాత మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీజే రావు గారిని ఇచ్చారు. తర్వాత మద్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి రామ్మూర్తి గారిని ఇచ్చారు. ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ తోటి కమిటీ వేశారు. ఇది ఒక దిద్దుబాటు చర్య. రెండో దిద్దుబాటు చర్య ఏం చేశారు అనంటే, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ మాల్ ప్రాక్టీసెస్ మీన్స్ అనేటటువంటి ఒక బిల్ తీసుకొచ్చారు 2024. ఈ బిల్ ఫిబ్రవరిలో పార్లమెంట్ ఆమోదించినప్పటికీ కూడా ఈ బిల్లును తీసుకురాలేకపోయారు. ఈ బిల్లును తీసుకొచ్చేటటువంటి ఉద్దేశం ఏంటంటే యాంటీ మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను పట్టుకొచ్చారు. దీంట్లో కఠినమైనటువంటి శిక్షలు, తర్వాత జరిమానాలు వేసేటటువంటి పనిష్మెంట్స్ వేసేటటువంటి ఒక బిల్లును తీసుకొస్తున్నారు. బట్ ఈ బిల్లు రాబోయేటటువంటి రోజుల్లో ఈ పేపర్ లీకేజ్ ని ఆపగలుగుతుందా అనంటే, గతంలో జరిగిన ఒక 2 సంఘటనలు మీకు చెప్తాను. మీకు వెస్ట్ బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ లో అవకతవకలు జరిగాయని పార్థ చటర్జీ మంత్రిని అరెస్ట్ చేశారు, ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. తర్వాత హర్యానాలో టీచర్స్ రిక్రూట్మెంట్ లో అవకతవకలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారని మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాకి 7 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. అంత శిక్షలు పడ్డప్పటికీ కూడా ఈ పేపర్ లీకేజీలు కానీ, పరీక్షల్లో మాల్ ప్రాక్టీసెస్ కానీ ఆగలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ బిల్లు ఈ సమస్యలకు పరిష్కారం చూపెడుతుందా లేదా అనేటటువంటి ప్రశ్నలు కూడా మనం భవిష్యత్తులో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మూడో దిద్దుబాటు చర్య ఏంటి అంటే, ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. అంటే ఇప్పుడు మనకి 3 చర్యలు కనపడుతుంది ఏంటంటే, దేశంలో గాని రాష్ట్రాలలో గాని పబ్లిక్ ఎగ్జామినేషన్ నిర్వహించటంలో ఆయా ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నీట్ పరీక్షను పిల్లలు డిమాండ్ చేస్తున్నట్లుగా, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నట్లుగా రద్దు చేయగలుగుతామా అనేటటువంటి ప్రశ్నకైతే, ఇప్పుడు దేశంలో ఒక మ్యాసివ్ ఎగ్జామ్ అండి, ఇది ఒక అతి పెద్ద ఎగ్జామ్ అండి. 24 లక్షల మంది రాసేటటువంటి ఎగ్జామ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. మీకు చైనాలో అత్యధికంగా రాసేటటువంటి మెడికల్ టెస్ట్ 11 లక్షల మంది మాత్రమే రాస్తారు. కానీ ఇక్కడ ఒక 24 లక్షల మంది రాసేటటువంటి పరీక్ష. ముఖ్యంగా ఇట్లాంటి ఒక సీరియస్ హై క్వాలిటీ ఎగ్జామ్స్ ప్రశ్న పత్రం తయారు చేయడానికి ఇట్స్ టేక్ ఏ నాట్ షార్ట్ టైం, ఇట్స్ ఒక లాంగ్ టైం. ఒకవేళ మీరు పరీక్షను రద్దు చేస్తే మళ్ళా ప్రశ్న పత్రం తయారు చేసుకోవటం ఒక ఇబ్బంది అవుతుంది. రెండోది దేశవ్యాప్తంగా మళ్ళా పరీక్ష నిర్వహించడం కష్టం అవుతుంది. రెండోది షెడ్యూల్ దెబ్బతింటుందండి. మీరు ఎప్పుడైనా చూడండి, మే 4, 5, 6 తారీఖులలోనే గత 2013 నుంచి ఎన్టీఏ అనేటటువంటి టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ పరీక్షనే జరుగుతుంది. మీరు యూపీఎస్సీ కూడా చూడండి, షెడ్యూల్ ఉంటుందండి. పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారమే ఆ పరీక్షలు జరుగుతాయి. ప్రిలిమినరీ అయినా, మెయిన్స్ అయినా, ఇంటర్వ్యూస్ అయినా
షెడ్యూల్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఈ పరీక్ష షెడ్యూల్ దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ సీట్లను కేటాయించేటటువంటి అవకాశం ఇబ్బంది అవుతుంది. ఇది ఒకటైతే, రెండోది ఏంటి అని అంటే, ఒకవేళ నీట్ పరీక్షను రద్దు చేసుకుంటే ప్రభుత్వం తనకు తానే ఫెయిల్యూర్ ను ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ గా ఒప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి దిద్దుబాటు చర్యలుగా ఏం చేశారు, ఎన్టీఏ 5 సంవత్సరాలుగా ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నటువంటి సుబోధ్ సింగ్ ని తీసివేసి తప్పించేసి ఇప్పుడు ప్రదీప్ సింగ్ ఖరోలాని ఇప్పుడు కొత్త టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ చేశారు. అంటే ప్రభుత్వం ఒక దిద్దుబాటు చర్యలు చేపడుతుంది తప్ప, ఒకవేళ నీట్ పరీక్షను గనక మీరు నెట్ పరీక్షను రద్దు చేసినట్టుగా నీట్ పరీక్షను రద్దు చేస్తే ఇది ఒక మ్యాసివ్ ఎగ్జామ్, నిర్వహణ భారం అవుతుంది, షెడ్యూల్ దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వము తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి నీట్ పరీక్షను రద్దు చేయడానికి ప్రభుత్వము వెనక ముందు ఆడుతున్నటువంటి విషయాన్ని మనం చూడాలి. అయితే ఇట్లాంటి ఒక సీరియస్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇంపార్టెంట్ ఉంటుంది, గవర్నమెంట్ రెగ్యులేషన్ ఇంపార్టెంట్ ఉంటుంది, గవర్నమెంట్ మానిటరింగ్ సిస్టమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవన్నీ వైఫల్యం చెందటం వల్లనే ఇవాళ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనగా ఉన్నారు. మీరు రాష్ట్రాల్లో కూడా చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, ఒక 15 రాష్ట్రాల్లో 70 పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్స్ లీకేజ్ అయినాయి గత 7 సంవత్సరాల్లో. దిస్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ కూడా ఉంది. తెలంగాణలో ఒక 7 పరీక్షలకు సంబంధించినటువంటి 15 ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. మనం అపెక్స్ ఎగ్జామ్ అయినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ 2 సార్లు నిర్వహించాం, 2 సార్లు ఫెయిల్యూర్ అయినాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు తెలంగాణలో కూడా ఎంసెట్ ప్రశ్న పత్రాలు 2 సార్లు లీక్ అయితే 3 సార్లు ఎగ్జామ్ పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఒక సెంట్రలైజ్ ఎగ్జామినేషన్ సిస్టాన్ని తీసుకురావాలని ఈ నీట్ ఎగ్జామ్ అనేటటువంటి సిస్టాన్ని 2013లో తీసుకొచ్చింది. కానీ ఇవాళ జరిగింది ఏంటది, రాష్ట్రాల్లో ఏం జరిగిందో ఇవాళ సెంట్రలైజ్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు కూడా అదే జరిగింది కదా. కాబట్టి నీట్ వచ్చినప్పుడు కూడా మీరు 2013లో నీట్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సపోజ్ చేసింది, కర్ణాటక చేసింది, తమిళనాడు చేసింది, గుజరాత్ చేసింది, ఇలా కొన్ని 5-6 స్టేట్స్ కూడా దీన్ని అపోజ్ చేయడం జరిగింది. 2013లో వచ్చి 2016లో ఫస్ట్ ఎగ్జామ్ జరిగింది ఐ థింక్. అదేనండి, నీట్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఏదో ఒక వివాదం ముసురుకుంటూనే ఉంది. 2017లో మనం ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్ పెట్టాలనేటటువంటి డిమాండ్ కు తలొగ్గి ఇవాళ 12 భాషల్లో ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్ పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పటికీ కూడా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కి నష్టం జరుగుతుంది నీట్ ఎగ్జామ్ వల్ల, లోకలైట్స్ కి నష్టం జరుగుతుంది. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు నార్త్ ఇండియాలో లేవు. 15% అనేటటువంటి ఒక నేషనల్ రిజర్వేషన్ ఉండటం వల్ల నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ సౌత్ ఇండియాకు వస్తున్నారు, కానీ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ నార్త్ ఇండియాకు పోకపోవటం వల్ల 600 సీట్లు దరిదాపు నష్టం సౌత్ ఇండియన్ పీపుల్ కు జరుగుతుంది అనేటటువంటి ఆరోపణలు ఇప్పటికున్నాయి. ఇది ఈ నీట్ ఎగ్జామ్ లో అనేక సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా పరీక్షల నిర్వహణలో 2013 నుంచి ఏదో ఒక వైఫల్యాన్ని గమనిస్తూనే ఉన్నాం. అవన్నిటిని సంస్కరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే భారతదేశం యువ భారత్ అంటున్నారు కదా, ఈ పరీక్షా పత్రాల లీకేజ్ అయినా పరీక్షల నిర్వహణలో సరైనటువంటి విధానాన్ని అవలంబించకపోయినా నష్టపోయేది విద్యార్థులు, నష్టపోయేది యువతనే. కాబట్టి ఈ సిస్టాన్ని ఎంత పకడ్బందీగా చేయగలిగితే అంత మంచిది దేశానికి. మీరు చూడండి ఒకసారి, collapse the educational system in the country that leads to the collapse of the nation. మీరు నేషన్ ని కాపాడుకోవాలి అంటే ఆ నేషన్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ సిస్టాన్ని కాపాడుకోవాలి. సిస్టాన్ని కాపాడాలి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని పెంచాలి, బట్ లోయరింగ్ ది మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ కాపాడాలి. ఇవి చెయ్యకుండా మీరు నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చినా ఇంకొకటి తీసుకొచ్చినా ఎంత గంభీరమైనటువంటి మాటలు చెప్పినా, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, విమర్శ చేయట్లేదు. పరీక్షపై చర్చ పెట్టినటువంటి వాళ్ళు ఇంత ఆందోళన జరుగుతుంటే ఒక్క మాట మాట్లాడకపోవటం న్యాయమా, సహేతుకమా? ఒక భరోసా ఇవ్వాలండి. దేశంలో ఇంత విద్యార్థులు ఆందోళన ఉన్నప్పుడు ఏమి కాదు, మేము చూసుకుంటాము, మాది బాధ్యత, నష్టపోతున్నటువంటి విద్యార్థుల పక్షాన ప్రభుత్వం ఉన్నది, ఏ నష్టం జరగకుండా చూస్తాం. సుప్రీంకోర్టు వాట్ దే సెడ్, సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? ఈ కేసులన్నీ సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాతనే బయటకు వచ్చింది. తల్లిదండ్రులు పిల్లలు సుప్రీంకోర్టులో కేసులు వేసిన తర్వాత, ఢిల్లీ హైకోర్టులో కేసులు వేసిన తర్వాతనే ఇది ప్రజల ముందుకు వచ్చింది, పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది. అంతేగాని ప్రభుత్వం గానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గానీ తన తప్పును ఎక్కడో ఒప్పుకోలేదనే విషయం గమనించాలి.
సుప్రీంకోర్టు మొట్టమొదటి ఏం చెప్పిందండి? ఈ పరీక్షను రద్దు చేస్తే పరీక్ష ఔన్నిత్యం దెబ్బతింటది అని చెప్పింది. రెండో మాటగా ఏం చెప్పిందండి? 0.001% అక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగినా then the government will take a serious action on all these type of malpractices అని చెప్పింది. అంటే పరీక్ష ఔన్నత్యం అండి. కనీసం మెడికల్ సైన్సెస్ లో కూడా ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ జరిగితే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి, పరశురామ్ రాయ్ ఎవడు, తుషార్ భట్ ఎవడు, ఆనంద్ అమిత్ ఆనంద్ ఎవడు, వీళ్ళకి ఏ పార్టీలతో సంబంధం ఉన్నాయనేది ప్రశ్న కాదు. ఎందుకు వీళ్ళు ఈ ప్రశ్నాపత్రాలను లీక్ చేయగలిగారు అనేటటువంటిదే కదా. ఇవాళ దేశంలో ఎంత నష్టం చేశారనేది కదా, దేశంలో ఎవరు ఎంత నష్టపోయారనేటటువంటిదే కదా ఇక్కడ ప్రశ్న. కాబట్టి ఇవాళ మణిపూర్ అల్లర్లతో మాట్లాడకపోతే జరిగిన నష్టం ఏంటో తెలుసా? మణిపూర్ లో ఉన్న 2 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరీక్షల్లో జరిగిన మాల్ ప్రాక్టీసెస్ పైన, నీట్ విధానం పైన, నీట్ లో జరిగిన అవకతవకల పైన మాట్లాడకపోతే దేశవ్యాప్తంగా నష్టం జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఇవాళ లక్షలాది మంది విద్యార్థుల పక్షాన ప్రభుత్వాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇట్లాంటి తప్పులు జరగకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపడుతుంది, దాన్ని ఆహ్వానించాల్సినటువంటి అంశమే. కానీ ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, కొన్ని రాష్ట్రాల స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎగ్జామ్ ఉండేటప్పుడు వారి స్టేట్స్లో ఆ మెడికల్ కాలేజ్లో స్థానికంగా ఎగ్జామ్ ఉండేది. దానివల్ల మనకైతే ప్లస్ ఉండేది. ఎప్పుడైతే ఇది రావడం జరిగిందో చాలా వరకు, అండ్ వచ్చిన తర్వాత కూడా చాలా అవకతవకలు అయితే కనిపిస్తున్నాయి. అవునండి, ఇప్పుడు 2013లో సిస్టమ్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ హిందీలోనే పెట్టారు. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న విద్యార్థులకు నష్టం జరుగుతుందని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మనము గొడవ పెడితే 2017లో ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వస్తున్నటువంటి నష్టం ఏంటది? దేశవ్యాప్తంగా నాన్ లోకల్స్ కి 15% రిజర్వేషన్స్ ఇవ్వటం వల్ల ముఖ్యంగా సౌత్ ఇండియన్ పీపుల్ కి నష్టం వస్తుంది. మీరు చూడండి, దేశంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలు ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో 17 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి, తెలంగాణలో 32 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్ లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని. బట్ దానికి స్పందించినటువంటి రాష్ట్రాలు సౌత్ ఇండియన్ స్టేట్సే. కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఈ స్థాయిలో మెడికల్ కాలేజీల్లో మెడికల్ సీట్లు లేవు. కాబట్టి దేశవ్యాప్తంగా ఒక నీట్ పరీక్ష పెట్టి ఒక గందరగోళం. రెండోది, ప్రభుత్వం ఎంత ఆషామాషిగా వ్యవహరిస్తుందంటే ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఒక అభిప్రాయం ఉందండి, రాజస్థాన్ కోటాలో కోచింగ్ తీసుకున్నోడికి మెడికల్ సీట్ వస్తుంది, రాజస్థాన్ కోటాలో కోచింగ్ తీసుకున్న వాడికి JW లో సీట్ వస్తుంది. అంటే ఈ కోచింగ్ సెంటర్ల మాఫియాను కూడా. హలో మేడం, ఒక్కొక్కసారి మాట్లాడడానికి అవకాశమా, లేకపోతే మళ్ళీ మమ్మల్ని ఏమైనా పిలుస్తారా? ఎందుకంటే ఇంకొక 3 minutes ఉంది ప్రోగ్రామ్. ఓకే, కంటిన్యూ అంటే నాకు ఎగ్జాక్ట్లీ ఐ హావ్ లైక్ 7:55 అయిందండి. సో ఇఫ్ దేర్ ఇస్ అంటే ఉండమంటే we have some things to answer అంటేనేమో I'll be there, but otherwise I have to go into another call. I'm in a national party meeting call లో ఉన్నాను, అందుకని. ఓకే అంటే ఇప్పుడు చివరిగా కిషోర్ గారు మీతో అంటే యూ హ్యావ్ ఎ అపాయింట్మెంట్, మీకు చెప్తా అంటే చూసి అంటే గవర్నమెంట్ మానిటరింగ్ లో ప్రాబ్లం ఉంది, గవర్నమెంట్ మానిటరింగ్ లో ప్రాబ్లం ఉంది అనేది నాకు డౌట్ వచ్చింది, అందుకని. లేదు, గవర్నమెంట్ మానిటరింగ్ లో ప్రాబ్లం ఉంది. అండ్ పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, జనరల్ గా ఏం ఆలోచిస్తారు, ఇప్పుడు 43,000 మంది విద్యార్థులు కూడాను రీనీట్ అనేది జరగాలి. సో డిఫికల్టీస్ ఉన్నాయి కాదనట్లే, కానీ 16 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి ఒక విద్యార్థి ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేస్తారు. వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? క్వశ్చన్ ఏంటో చెప్పండి, ఎందుకంటే ఈ ఉపోద్ఘాతానికి మనకి టైం ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. క్వశ్చన్ ఏంటి చెప్పండి. మనందరికీ తెలుసు, నేను స్టూడెంట్ నేనండి, నేను ఎంసెట్ రాశాను, సివిల్స్ రాశాను, పరీక్షలకు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవ్వడం ఇదంతా మనకు తెలిసిందే. విషయం ఏంటో చెప్పండి. మీరు ఎలా అపోజ్ చేసుకోగలుగుతున్నారు? ఎందుకంటే మీ పార్టీకి చూపించిపోయినా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదా ఇది జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ లో యూపీఎస్సీ దాని గురించి అన్నప్పుడు మీ పార్టీ వాళ్ళు పోసారు కదా. ఇంతకుముందు మాట్లాడిన వక్తలు ఏమంటారంటే నీటిని క్యాన్సిల్ చేస్తే అది వివాదాస్పదం అవుతుంది అని అంటారు. ఎన్నిటిని క్యాన్సిల్ చేశారండి, ఒక్క వివాద అసలు దాని గురించి ఎవరు మాట్లాడలేదు ఇంతసేపు. దాంట్లో వాళ్ళు క్షోభపడ్డారు అని చెప్పి కూడా ఎవరు మాట్లాడట్లేరు, కేవలం నీటి మీదే మాట్లాడుతున్నారు. 9 లక్షల మంది 25 లక్షల మంది కరెక్టే, 3 రెట్లు ఉన్నారు, కాదని నేను అనట్లేదు. కానీ 9 లక్షల మంది ఏం తక్కువలు కాదు కదండి. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వము క్యాన్సిల్ చేయడానికి భయపడిందని కాదు, ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నాను, క్యాన్సిల్ చేయడానికి భయపడిందని కాదు. భయపడేదైతే అక్కడ కూడా చెయ్యరు కదా, వితండవాదానికి దిగుతాం కదా మేము. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి, అది ఒకవేళ లోకలైజ్డ్ అయితే
ఇప్పుడు మన ఎలక్షన్ అవుతుంది దేశం వైడ్గా, ఓ 2 బూతుల్లో ఏదో బూత్ క్యాప్చరింగ్ అయిందనుకోండి, ఆ 2 బూతుల్లో క్యాన్సిల్ చేస్తారా, మొత్తం దేశం మొత్తంలో మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి అని అంటామా? అదొక్క విషయం మీరు గమనించండి. ఇప్పుడు ఆ లోకలైజ్డా కాదా అన్న విషయం మీద కానీ అసలు స్టూడెంట్ ఇంట్రెస్ట్ మీ మొక్కలమే చూస్తున్నాము అని అంటున్నాను. మిగిలిన వారంతా టకీమని జంప్ అయిపోయి క్రిటిసైజ్ చేయడము, రీనీట్ పెట్టాలి. ఇప్పుడు 50,000 మంది రీనీట్ అడుగుతున్నారన్నారు, మిగిలిన 24 లక్షల మంది ఏమంటున్నారండి? ఇప్పుడు హానెస్ట్ గా ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవరు చూస్తున్నారు? హానెస్ట్ గా ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు, మళ్ళీ రాసిన వాళ్ళు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు మళ్ళీ రాస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తాడు కదా చదివిన వాడు. అవునా అండి? అవునా? నిజంగానే మా కజిన్ వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ టైం రాసినప్పుడు మన దగ్గర ఎంసెట్ లీక్ అయినప్పుడు అయిపోయింది. ఇప్పుడే మెడిసిన్ నన్ను చెప్పనివ్వండి మ్యామ్. చెప్పండి. తను ఎగ్జామ్ రాస్తే ఉస్మానియాలోనో గాంధీలోనో సీట్ వచ్చేది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. ఇంత లోపల కన్ఫ్యూజన్, నానా రభస. ఈసారి పోయి ఎక్కడ చేయాల్సి వచ్చింది తెలుసునా మీకు? అక్కడ నార్కెట్పల్లి దగ్గర హాస్పిటల్లో మెడిసిన్ చదవాల్సి వచ్చింది. అసలైతే ఉస్మానియా ఆర్ గాంధీలో వచ్చేది. అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలన్న దాని మీద పెద్ద డిబేట్ నడిచింది ఇంట్లో. అట్లాంటిది పోయి ఇప్పుడు నార్కెట్పల్లిలో ప్రైవేట్ కాలేజీలో చేయాల్సి వచ్చింది. అది ఏముంది, 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత పెట్టారు. సో ఇవన్నీ కూడా మీరు అన్నంత ఈజీ ఇది కాదండి. అండ్ ఒకవేళ చేయాల్సిన అవసరం వస్తే తప్పనిసరిగా చేస్తాము, దాంట్లో ఏముంది? ఇప్పుడు ప్రక్షాళనకి ఏమైనా సజెషన్స్ చెప్పారా? వెల్కమ్. తప్పులు జరగలేదని మేమేమన్నా అంటున్నామా? మేము అనట్లేదు. నేను ఇప్పుడు చూపించాలనుకుంటే ఇంతకుముందు ఎవరో ఇది పొలిటిక్స్ నాన్ పొలిటిక్స్ అంటున్నామని అన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చి సారీ చెప్పాలి, భరోసా ఇవ్వాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి, నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చారు, భరోసా ఇచ్చారు, మేము టేక్ కేర్ చేస్తామని చెప్పాము, సుప్రీంకోర్టులో కూడా చెప్పాము, అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరీ చెప్పారు. ఇది చూడండి, మీకు 2004 నుంచి ఎన్ని లీక్ అయ్యాయో, ఇది ఇండియా టుడేది, మీరు గూగుల్ చేస్తే వస్తుంది. ఇప్పుడు గూగుల్ చేస్తే వస్తుంది ఎన్ని పరీక్షలు లీక్ అయ్యాయి. అందులో ఈవెన్ రిక్రూట్మెంట్ జాబ్స్వి ఉన్నాయి, ప్లస్ ఇవి ఉన్నాయి, ఇవి రిక్రూట్మెంట్వి ఉన్నాయి, ఈ ఎంట్రన్స్ టెస్ట్లవి ఉన్నాయి. ఎప్పుడైనా మన్మోహన్ సింగ్ గారు వచ్చి టీవీ ముందు ప్రజలందరికీ వారొక్కరు చెప్తేనే అండి భరోసా. ఎప్పుడైనా చెప్పాలని చెప్పి మనోళ్ళు డిమాండ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా చెప్పడం ఏమైనా చూస్తే ఎవరైనా నాకు వీడియో లింకులు పంపండి. ప్రతిదానికి ప్రధానమంత్రి వచ్చి చెప్తేనే అంటే అందులో ఆ పొలిటికల్ ఎలిమెంట్ మనకు అర్థమవుతోంది. మీరు చూస్తూనే ఉన్నారు, మొత్తం పొలిటిసైజ్ చేయడం కాదండి. ఇప్పుడు నెట్ క్యాన్సిల్ చేసిన వారు నీట్ ఎందుకు క్యాన్సిల్ చేయలేరు? అది ఏ స్కేల్లో జరిగింది? ఒకవేళ లోకలైజ్డ్ అయితే మళ్ళీ స్టూడెంట్ కమ్యూనిటీ అంతా ఎఫెక్ట్ అవ్వకుండా ఏమైనా చేయగలుగుతామా? ఇన్వెస్టిగేషన్స్ ఇంకొక 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. ఆ మాత్రం ఓపిక వహించి వాళ్ళ ఇంట్రెస్ట్లో ఏమైనా చేద్దామా? ఇది కదా క్వశ్చన్ అంతా. ప్రొఫెసర్ గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు, ఛాన్స్ ఇవ్వండి. కోరెడ్ గారు, నెట్ కి నీట్ కి చాలా తేడా ఉందండి. నెట్ ఎగ్జామ్ ఇయర్లీ ట్వైస్ జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ కి క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోవడంలో పెద్ద కష్టం కాదు. కానీ నీట్ ఎగ్జామ్ అట్లా కాదు కదండి. నీట్ ఎగ్జామ్ లో అన్ని పేపర్ల కోఆర్డినేషన్ తోటి ఒక మ్యాసివ్ ఎగ్జామ్ కి ఒక స్టాండర్డైజేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కష్టం ఉండొచ్చు. ఇప్పుడు కష్టం వల్లనే చేయము అని అంటున్నారు. రద్దు చేసినంత ఈజీగా నీట్ ఎగ్జామ్ ను రద్దు విషయం చెప్తానండి ప్రొఫెసర్ గారు. ఒకటే చిన్న విషయం, ఈవెన్ ఏ చిన్న పరీక్ష అయినా 10 మందికే సంబంధించిన విషయమైనా ఒక్కసారి ఒక ఏజెన్సీ పరీక్ష పెట్టి దాన్ని క్యాన్సిల్ చేయవలసి వచ్చింది అంటే ఆ ఏజెన్సీ మీద బ్యాడ్ రిమార్కే కదండి. ఇంటిగ్రిటీ ఆఫ్ ది ప్రాసెస్. ఇప్పుడు టీఎస్పీఎస్సీఏ ఉంది, లేకపోతే యూపీఎస్సీఏ ఉంది, అది 1000 మంది రాశారా 10,000 మంది రాశారా దాంతో సంబంధం ఉండదు. యాక్చువల్లీ 10,000 మంది రాసిన దాంట్లోనే ఎక్కువగా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశం మొత్తంలో ఎన్నో, ఇప్పుడు 4,750 సెంటర్లు అన్నాము. ఆ ప్రతి సెంటర్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉంటారో, సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇవన్నీ ఎన్ఈటీ యొక్క ఆధీనంలో ఏమి ఉండరు కదండి. మీకు తెలుసు, నాకు తెలుసు, ఇవన్నీ ఆధీనంలో ఉండదు. ఒక్క విషయం చెప్తాను, మీరు ఈ కాంటెక్స్లో కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ స్కామ్ నిజంగానే జరిగింది, ప్రభుత్వంలో ఉన్నవారు లేదా పార్టీలో ఉన్నవారు ఎవరైనా ఇన్వాల్వ్డ్ అయ్యి ఉండి వాళ్ళని షీల్డ్ చేస్తున్నారు అని మనం అంటున్నాము అని అంటే అది నిజంగానే ఒక ఇష్యూ కాదని అన్నట్లా. మిస్టేక్స్ జరిగాయి, కానీ విద్యార్థులు ఏదైతే రాశారో వాళ్ళ బెటర్ ఇంట్రెస్ట్లో ఒక 2 రోజులు ఆగి అయినా కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకుందాం అనేది. ఏ డెసిషన్ తీసుకున్నా బురద జల్లుతూనే ఉంటారు, మీకు తెలుసు. అధికారంలో ఉన్న దానికి అదొక ఇది, దాన్ని ఏమి మేము కూడా కంప్లైంట్ చేయట్లా, చల్లకూడదని కూడా అనట్లేదు. అధికారంలో ఉన్నాము అని అంటే అటు డిసైడ్ చేసినా ఇటు డిసైడ్ చేసినా క్రిటిసిజం వస్తూనే ఉంటుంది. ఏ ఒక్క డెసిషన్ కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండదు. కానీ వీఆర్ రెడీ ఫర్ దాట్. బట్
లార్జ్ సెక్షన్ ఆఫ్ కిషోర్ గారు, స్టూడెంట్స్ కిషోర్ గారు. ఆనెస్ట్గా రాసిన వాళ్ళ ఇంట్రెస్ట్ ని కూడా మనం కన్సిడర్ చేసి ఇంకొక 2 రోజులు ఆగుదాము. ఇంత లోపల సిబిఐ కూడా దిగింది, వీళ్ళు సుప్రీంకోర్టు చూస్తోంది. మన ఇన్స్టిట్యూషన్స్ అన్ని కొంచెమన్నా మనం నమ్మకం పెట్టాలండి ఇన్స్టిట్యూషన్స్ కిషోర్ గారు, కిషోర్ గారు. ఇన్స్టిట్యూషన్స్ మీద కాస్త నమ్మకం పెట్టి మనం వెయిట్ చేద్దాం అంటున్నాం. కిషోర్ గారు, ఇప్పుడు ఇది నేను అంటుందో లేకపోతే ప్రతిపక్షాలు అంటున్న మాట కాదు, విద్యార్థులే స్వయంగా ప్రశ్నిస్తున్నారు. అంటే నీట్ మేడం, ఎగ్జామ్ నేను ఏదైతే అనేది జరిగిందో 24 లక్షల్లో అది ముందు ఎంతమంది నుంచి అనుమానాలు ఉంది, విద్యార్థుల్ని- స్కామ్ జరిగింది. ఎందుకంటే ఎగ్జామినేషన్ అండి. ఫస్ట్ నుంచి మ్యామ్, ఎక్స్టెన్షన్ చేయడం, దాని తర్వాత ఇచ్చినటువంటి గ్రేస్ మార్క్, మీరు ఇచ్చినటువంటి గ్రేస్ అయ్యో మార్క్ అన్ని అంశంలో వినిపించారు. కావచ్చు. టైం అయిపోయిందండి, 8 అవుతుంది, కాస్త టైం ఇవ్వండి. గారు, తెలుసు విద్యార్థులే అడిగారు, నేను అంటున్నాను మీరు ఎంతమంది విద్యార్థులతో మాట్లాడారు అంటున్నాను. ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించరు అని చెప్పి ఏమన్నా అనుకుంటామా? ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తారు. కానీ ఎంతమంది విద్యార్థుల తరఫు మీరు మాట్లాడుతున్నారు అన్నది మీరు కూడా ఒకసారి అంచనా వేసుకోవాలి. ది సైలెంట్ మెజారిటీ ఆఫ్ ది 25 lakh స్టూడెంట్స్ లో 24,50,000 వైపు మీరు అసలు ఒక్క మాట మాట్లాడలేదే. అది నేను అనేది. వీ ఆల్సో హ్యావ్ టు ఎగ్జామిన్ దట్ అంటున్నాను, అంతకుమించి ఏమనట్లేదండి. సో ఇట్స్ ఏ కష్టమైన డెసిషన్, ఎంతో మంది ఎమోషన్స్ తో ఇన్వాల్వ్డ్ అయ్యి ఉన్న డెసిషన్. అండ్ ఈసారి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ టైం ఎగ్జాక్ట్లీ అట్లాంటి మార్కులే రావాలని లేదు. నేను చెప్పాను 2-3 చదివిన వాళ్ళు 1-2 మార్కులు ఓకే, మరి ఒక 4-5 మార్క్స్ వరకు డిఫరెన్సియేషన్ వస్తుంది. 1-2 మార్కులతో మ్యామ్ చెప్తాను, ఎయిమ్స్ లో రావాల్సింది ఒక్క విషయం, మీకు ఎయిమ్స్ లో రావాల్సిన సీటు ఎక్కడో వేరే కాలేజీలో వస్తే ఎయిమ్స్ లో రావాల్సిన సీటు మిస్ అవ్వచ్చండి. నేను అదే అంటున్నాను, డిఫికల్ట్ డెసిషన్స్. మీరు ఇప్పుడు మీ ప్రిస్క్రిప్షన్ ఏంటి చెప్పండి, మీ ప్రిస్క్రిప్షన్ ఏంటి? ఇమీడియట్ గా రీనీట్ చేయాలి అంతేనా మీరు అనేది? మీ ఛానల్ స్టాండ్ అదేనా? విద్యార్థులు అడిగిన ప్రశ్ననే అడిగానండి. విద్యార్థులు అవతల సైడ్ కూడా అడుగుతున్నారు. చాలా మంది విద్యార్థులు మాకు వచ్చిన ర్యాంకులే మాకు కావాలి అని అంటున్నారు. ఆనెస్ట్ గా రాసిన వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఆ నరకం మళ్ళీ పెడతారు అని అంటున్నారు. ఆ విద్యార్థుల వైపు మీరు లేరా? ఓకే, అవకతవకలు జరుగుతున్నాయి, దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మా దగ్గర అని ఇవన్నీ చెప్పాను కదండి, ఇప్పుడే చెప్పాను కదా. మీరు కంటిన్యూస్ గా కాన్వర్సేషన్ ముందుకు తీసుకెళ్లట్లేరు. మేబీ యూ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యు ఆర్ రిపీటెడ్లీ ఆస్కింగ్ మీ. కానీ కాన్వర్సేషన్ లో ఆ క్వశ్చన్స్ అన్ని వచ్చాయి. నేను చెప్పాను, శేషు గారు చెప్పారు, ఈవెన్ ఆ 718-19 కూడా అవి గ్రేస్ మార్కులు ఇవ్వడం అనే దాంతో అయ్యింది. టెక్నికాలిటీస్ గా ఏం జరిగిందో చెప్పాము. ఎవరి ఉద్దేశం, ఈవెన్ దిలీప్ కుమార్ గారు కూడా చెప్పారు, ఇదేదో ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇందులో లబ్ధి చెందారు అని చెప్పి అనట్లేదని చెప్పి అన్నారు. అపోజిషన్ వాళ్ళు కూడా అనవసరమైన అభాండాలు వేశారు, అందులో కొన్ని కోర్టులోనే ప్రూవ్ అయ్యాయని చెప్పాము. మిస్టేక్స్ ఉన్నాయి, సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దట్స్ ది ఓన్లీ థింగ్. అండ్ దానికి మేము చేయవలసిన ప్రయాసాలు అన్నీ చేస్తున్నాము. నేను 2014 నుంచి కూడా ఇది పొలిటికల్గా చేస్తున్నారు అపోజిషన్ అని ఎందుకంటున్నానంటే 2004 నుంచి 2014 మధ్యలో ఎన్నో పేపర్లు లీక్ అయ్యాయి. మన్మోహన్ సింగ్ గారు వచ్చి, ఇప్పుడు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ఒకటే ప్రశ్న నేను అడిగేది, మన్మోహన్ సింగ్ గారు వచ్చి, లేకపోతే అసలు యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించినటువంటి సోనియా గాంధీ గారు, డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్, వారు వచ్చి ఎన్నిసార్లు సారీ చెప్పారో ఒక్కసారి వారు చూపిస్తే గ్యారంటీ నేను మోడీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను. నమస్తే అండి. రైట్ అండి. దిలీప్ గారు లేరు, వెళ్ళిపోయారు, టైం అయిపోయింది. రెడ్డి గారు, మోడీ గారు 3 సాగు చట్టాల విషయంలో క్షమాపణ చెప్పలేదా దేశ ప్రజలకు? చెప్పారు. దాన్ని బట్టి ఏం ప్రూవ్ అవుతుందంటే శేషు గారు దాన్ని బట్టి ఏం ప్రూవ్ అవుతుందంటే, ఆగండి శేషు గారు, మీరు అయిపోయింది కదా, క్వశ్చన్ అయిపోయింది, నేను ఆన్సర్ చేశాను. టైం లేదండి, టైం లేదు, కొంచెం టైం, ఇంట్రెస్ట్ ఆఫ్ టైం లో మాట్లాడుతున్నాను నేను. ఇంట్రెస్ట్ ఆఫ్ టైంలో మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. సి యాజ్ అ ప్రొఫెసర్ మీరు మీ స్టూడెంట్కి ఒక క్వశ్చన్ వేశారు అనుకోండి, వాడికి అర్థమైతే ఆన్సర్ చెప్పనివ్వండి, అయిపోయింది కదా. సో ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసేది ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది, క్యాబినెట్ ఇది చేస్తుంది, అప్రూవల్ ఉంటుంది, ఇది ఉంటుంది. ఓకే, ఎన్టీఏకి ఒక ఏజెన్సీ ఉందా? దానిపైన ఒక మినిస్ట్రీ ఉందా? దానిపైన ఇంకొకరు ఉన్నారా? ఇది కదండి, ఒక లెవెల్లో నడుస్తూనే ఉంది కదా. మేమేమి ప్రభుత్వం ఏదో ఇర్రెస్పాన్సివ్గా ఉంది, హైడింగ్ అండర్ ది కార్పెట్ అనట్లా. మా పోలీసు వాళ్ళే ఇటు 2 రాష్ట్రాల్లో కూడా మా ప్రభుత్వాలే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి, నిజాలు బయటికి తీసుకొస్తున్నాయి, అరెస్టులు చేస్తున్నాయి. ఈవెన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పెట్టారు. నోవేర్. ఎందుకు ఇది పర్సనలైజ్డ్గా ప్రైమ్ మినిస్టర్ వచ్చే తల వంచాలి? ఏంటి ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు అన్నది ఒక్కటే, నేను పొలిటిసైజ్ చేస్తున్నారు అని అంటున్నా. అందులో మళ్ళీ పొలిటీషియన్స్, నేషనల్ లెవెల్ పొలిటీషియన్స్, పార్టీ ఓనర్లు కూడా అబద్ధాలని ప్రచారం చేస్తూ పొలిటిసైజ్ చేస్తుంటే దాని మీద క్వశ్చన్స్ ఏ మీడియా వారైనా కానీ 2 వైపులు మాట్లాడాలి కదా. ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ మనం చూసుకోవాలి. ఇక్కడ బీజేపీ ఇంట్రెస్ట్ వారు చూడరు, కాంగ్రెస్ వారి ఇంట్రెస్ట్ చూడరు, బీఆర్ఎస్ వారిది చూడరు, స్టూడెంట్ ఇంట్రెస్ట్ చూడాలి. స్టూడెంట్ సైడ్ ఆనెస్ట్గా రాసి, ఒకవేళ ఇది లిమిటెడ్ స్కోప్లోనే అయింది అని అంటేనేమో ఎస్, వితౌట్ ఇది డీబార్ చేసేసి వాళ్ళందరినీ
మనము ముందుకెళ్ళిపోవచ్చు. ఒకవేళ లార్జ్ స్కేల్లో అయింది అన్న విషయం వచ్చిందనుకోండి, దిస్ ఇస్ నాట్ ప్యాచీ అక్కడిక్కడ కాకుండా లార్జ్ స్కేల్లో వచ్చిందంటే గ్యాంగ్రీనే వచ్చింది అని అంటే చెయ్యి నరకాల్సి వస్తే నరుకుతామండి. ఇక తప్పనప్పుడు స్టెప్స్ తీసుకోవాలి. కాకపోతే ఇంతమంది స్టూడెంట్స్కి ఇన్వాల్వ్ అయిన సబ్జెక్ట్లో మనము జస్ట్ ఒక సైడ్ స్టాండ్ తీసేసుకొని రీనీట్ ఒక్కటే సొల్యూషన్ అనడం అనేది అది పొలిటికల్. పీడిఎస్సీ వాళ్ళు చేశారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, ఎన్ఎస్యుఐ చేస్తుంది. ఎస్, వాళ్ళందరికీ యాక్సెప్టబుల్. వాళ్ళందరూ అట్లాంటి పొలిటికల్ డిమాండ్స్ చేయడమే యాక్సెప్టబుల్. కానీ మనము డిబేట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఇక్కడ హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీస్, మనం వి ఎక్స్పెక్ట్ కైండ్ ఆఫ్ ఎన్ ఈవెన్ హ్యాండెడ్ అప్రోచ్ అని నేను అంటున్నాను అంతే. కోరెడ్డి గారు, ఇప్పుడు ఒకటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను కూడా ఆహ్వానిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు బిల్ తీసుకొచ్చారు, ఆహ్వానించదగిన సారీ అబౌట్ దాట్, ఐ విల్ హావ్ టు లీవ్. ఓకే అండి, ఓకే, టైం అయిపోయింది, 7 minutes. హలో, రైట్. శేషు గారు, యా, కిషోర్ గారు కూడా చెప్పింది. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా స్టూడెంట్స్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆయన చెప్పినట్టు మేము ఏ పార్టీకి కానీ ఏదో ఒక దానికి మాత్రం మేము సపోర్ట్ కాదు. ఇటువైపు ఈ 42,000 మంది వదిలేద్దామా మరి? విద్యార్థుల్ని వాళ్ళ మానసిక స్థితిని వదిలేద్దామా మరి? నో మీడియా ఎప్పుడు కూడా బాధితుల పక్షాన నిలబడటానికే ఉంటది. ప్రభుత్వాల పక్షానో లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలకు బాగా ఆహో ఓహో అని చెప్పడానికి ఏముండదు. బట్ మీ స్టాండ్ కరెక్ట్ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలా. అయితే ఇవాళ పిల్లలు గాని తల్లిదండ్రులు గాని అటు ఢిల్లీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాతనే కదా రాజకీయ నాయకులైనా రాజకీయ పార్టీలైనా విద్యార్థి సంఘాలైనా ఈ మూమెంట్ లోకి వచ్చింది. అంటే మొట్టమొదట ఇనిషియేట్ తీసుకున్నది ఎవరు అంటే మనం దీన్ని రాజకీయ కోణంలో కాకుండా విద్యార్థుల ఇంట్రెస్ట్ గా వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని అకామిడేట్ చేసేటటువంటి చర్యలుగా మనం చూడాలి తప్ప ఏదో మనం ఒక పార్టీ అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీకి మీద ఈ ఆరోపణలు రాకుండా ఉండటానికి ఒక ప్రొటెక్టివ్ బ్యాండ్స్ పెట్టుకోవటం తప్పు అవుతుంది. అది ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి కదా. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నడిపేది ఎవరు? ప్రభుత్వమే కదా, ప్రతిపక్షాలు నడుపుతాయా? కాబట్టి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యం చెందిందంటే అది మనం ఇప్పుడు మనకి తెలంగాణలో జరిగింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అంటే బీజేపీ వాళ్ళు కూడా దాని మీద మాట్లాడడం జరిగింది కదా. మీరే చేశారని అన్నారు కదా. ఇప్పుడు అదే వ్యవహారం వీళ్ళు కూడా అపోజ్ అవుతుంది కదా, అప్లికబుల్ అవుతుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ లీకేజ్ అయినప్పుడు గానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లీక్ అయినప్పుడు గానీ వీళ్ళు ప్రశ్నించలేదా? ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదా? ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అడగలేదా? సహజంగా ఎవరైనా బాధితుల పక్షాన తమ వాయిస్ ని ప్రశ్నించే గొంతుకులో వినిపిస్తారు. దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం స్టాండ్ ఏంటనేది ఇంపార్టెంట్ అవుతుంది కదా. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది, నీట్ ఎగ్జామ్ పైన ప్రభుత్వం యొక్క డెసిషన్ ఏంటి, భవిష్యత్తులో ఏం చర్యలు తీసుకొని విద్యార్థుల ఇంట్రెస్ట్ కాపాడతారు, భవిష్యత్తులో ఈ ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా మీరు ఏమి మెషినరీని తయారు చేయబోతున్నారు అనేదే కదా మన చర్చలో మాట్లాడుకునేది. అదే కదా అవుట్కమ్. ఇవాళ మీరు ఒక హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ వేశారంటే ఎందుకు వేశారు? భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండటానికి సూచనలు చేయమని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుని ఎట్లా మెరుగుపరుచుకోవాలనేటటువంటి సూచనలు సలహాలు చేయమనే కదా ఇవాళ మనం రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ వేసింది. బట్ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అని అంటే మీరు భవిష్యత్తులో తీసుకోపోయేటటువంటి చర్యలు ఓకే, దానికి ఓకే కానీ ఇప్పుడు మీరు నీట్ ఎగ్జామ్ ద్వారా నష్టపోతున్న విద్యార్థులు, నీట్ ఎగ్జామ్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థుల ప్రయోజనాలు మీరు ఎట్లా కాపాడతారు? ఇంకొక విషయం, నిన్న ఈ రోజు జరిగిన పరిణామం ఏంటంటే నీటిని రద్దు చేయొద్దనేటటువంటి విద్యార్థులు కూడా ధర్నాలు చేస్తున్న సంఘటన మనం చూస్తున్నాం. అయితే నీట్ వైఫల్యం ఏంటి అంటే ఒకటి ప్రశ్నాపత్రము లీక్ ని అరికట్టలేకపోయింది ఒకటైతే, రెండోది ర్యాంకుల కేటాయింపులో చాలా పెద్ద ఎత్తున గందరగోళం అయింది. తర్వాత సెంటర్స్ లో పరీక్ష నిర్వహణలో ఒక్కొక్క సెంటర్ లో గంట లేట్ అయిందండి. గంట లేట్ అయినందుకు ఒక్కొక్క నిమిషానికి 4 మార్కులు కేటాయించారు. అంటే పరీక్ష నిర్వహణలో గంట లేట్ అయితే 4 మార్కులు కేటాయించడం సహేతుకమేనా?
గంట లేట్ అయిందంటే 60 నిమిషాలు అంటే అసలు ఓవరాల్ గా చూసుకుంటే శేషు గారు 75% అనేది గ్రేస్ మార్క్ వల్ల టాపర్ లో ఉన్నారు. 75% రాసిన వాళ్ళలో 75% మంది కేవలం గ్రేస్ మార్క్ వల్ల టాప్ లో ఉన్నారు, టాపర్స్ గా ఉన్నారు వాళ్ళు. ఒకవేళ గ్రేస్ మార్కులే కరెక్ట్ అయితే, మీరు కేటాయించింది కరెక్ట్ అయితే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ని ఫాలో అయ్యి మీరు ఏం చేశారు, గ్రేస్ మార్కులను రద్దు చేశారు. గ్రేస్ మార్కులను రద్దు చేస్తే 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వస్తే 6గురికి ఫస్ట్ ర్యాంక్ మిస్ అయిపోయింది. తర్వాత మీరు ర్యాంకింగ్ సిస్టమ్ మొత్తం మారుతుందండి. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కి అకాడమిక్ ఎగ్జామ్ కి చాలా తేడా ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 1 మార్కు కోల్పోతే 1000 ర్యాంకు వెనకబడిపోతామండి. 1 మార్క్ వస్తే లక్షల ర్యాంకులో ముందుకు వస్తామండి మనం. కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 1 మార్కు చాలా కీలకమైంది. అకాడమిక్ ఎగ్జామ్ లో 1 మార్కు పోయినా పర్వాలేదు, అక్కడ గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది, ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనేటటువంటి సిస్టమ్ ఉంటుంది, అక్కడ ప్రాబ్లం ఉండదు. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి వచ్చేసరికి ప్రతి మార్కు చాలా ఇంపార్టెంట్ కదా. మీరు అనేక సందర్భాలలో టెస్టింగ్ ఏజెన్సీ తయారు చేసినటువంటి ప్రశ్నాపత్రాల్లో తప్పుల వల్ల కూడా పిల్లలకు అన్యాయం జరుగుతుంది కదా. అంటే ప్రశ్నాపత్రం సరిగా తయారు చేయలేరు, ఎగ్జామ్ సరిగా పెట్టలేరు, ప్రశ్నాపత్రం లీక్ కాకుండా చూడలేరు, ఎగ్జామ్ సిస్టమ్ ని సరిగా పెట్టలేకపోతారు, మార్కుల కేటాయింపు ర్యాంకుల కేటాయింపులో కూడా. ఇదే కాదండి, JW ఎగ్జామ్ కూడా ఆన్లైన్ లో పెడుతూ ఒక్కొక్క ప్రశ్నాపత్రం ఒక్కొక్క తీరుగా ఇస్తున్నారు. పిల్లలకి ఎంత నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా పరీక్షల విధానంలో సంస్కరణలు రావాలి. విద్యార్థుల యొక్క ప్రయోజనాలను ప్రొటెక్టివ్ చేసేటటువంటి ఒక సిస్టమ్ రావాలి. తర్వాత ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్నటువంటి చట్టం ఏదైతే ఉందో, ఏదైతే యాంటీ చీటింగ్ యాక్ట్ బిల్ ఏదైతే ఉందో, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ అన్ఫేర్ మీన్స్ ఏదైతే ఒక చట్టం ఉందో, ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. శిక్షలు ఇంకా కఠినంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ బిల్లులో వాళ్ళు తీసుకొస్తున్నటువంటి శిక్షలను ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా కోచింగ్ సెంటర్స్ పైన అసలు మానిటరింగ్ ఏదండి ప్రభుత్వానికి? కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తున్నాయండి? ఇవాళ ఒక విద్యార్థికి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిన దానికంటే కూడా కోచింగ్ సెంటర్ లో కట్టే కోచింగ్ ఫీజు ఎక్కువ ఉందండి. ఇప్పుడు మనం కోచింగ్ ఇవ్వటమా టీచింగ్ ఇవ్వటమా? టీచింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, కోచింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఇవాళ మొత్తం కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ని కోచింగ్ సిస్టమ్, కోచింగ్ సెంటర్లు భ్రష్టు పట్టిస్తున్నాయి. వేర్ ఇస్ ద పబ్లిక్ మానిటరింగ్? వేర్ ఇస్ ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్? వేర్ ఇస్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్ ఆన్ ఆల్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద కంట్రీ? ఎక్కడుంది గవర్నమెంట్ సిస్టమ్, ఎక్కడ పనిచేస్తుంది అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ రావటం లేదా? కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు ఇక్కడ విమర్శలు కాదండి, పార్టీలు కాదండి, ప్రభుత్వాలుగా బాధ్యత వహించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందంటే దానికి కారణం ఏంటది? విద్యార్థుల పరీక్షలు సరిగా పెట్టలేదు అనేటటువంటి ఆరోపణ ఉంది కదా. ఎగ్జామ్ కండక్ట్ చేయడమే అది చాలా ఫెయిల్యూర్ అని విద్యార్థులు చెప్తున్న మాటే. ఇప్పుడు కిషోర్ గారు ఉంటే నేను చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఒక డాక్టర్కి సంబంధించిన ఎగ్జామ్. ఇప్పుడు ఎంతమంది 23 లక్షల మంది అని చెప్తున్నారు, అందులో ఆ రకంగా పాస్ అయ్యి వెళ్ళిపోయి రేపు పొద్దున అతను ఒక వ్యక్తి ఒక డాక్టర్గా బయటకు వస్తే వాట్ అబౌట్ ద ఫ్యూచర్? ప్రజలు ఏంటి అసలు? మీరు అడిగిన ప్రశ్నకి ఒక మంచి ఆన్సర్ చెప్తానండి నేను. మీకు దక్షిణాఫ్రికా యూనివర్సిటీ ఎంట్రన్స్ గోడల పైన ఒక మాట రాసి ఉంటుంది. ఏమి రాసి ఉంటుందంటే, ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే ఆ దేశం పైన మిసైల్స్ వేయాల్సిన అవసరం లేదు, అణుబాంబులు వేయాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని లోయరింగ్ చేసి అలోయింగ్ ద మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఈ రెండు చేస్తే ఆ దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్తున్నారు. దాంట్లో వాళ్ళు ఇంకా కొటేషన్ లో మీరు అడిగిన ఒక ప్రశ్న ఉంది. ఏంటి అని అంటే, పేషెంట్స్ డైస్ at the hands of such doctors. ఎవడైతే కాపీలు కొట్టి పరీక్షలు పాస్ అయ్యి మెడికల్ సీట్లు సంపాదించి మెడికల్ సైన్సెస్ చేస్తారో వాడి చేతుల్లో పేషెంట్స్ చచ్చిపోతారని ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏముంటుందంటే, మొత్తం సిస్టమ్ కొలాప్స్ at the hands of such type of engineers అని ఉంటుంది. బిల్డింగ్స్ కొలాప్స్ at the hands of such type of engineers. ఎవడైతే ఈ మాల్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఈ సిస్టమ్ ప్రశ్నాపత్రాలు లీక్ చేసి ఇంజనీర్లు అవుతారో వాళ్ళ చేతుల్లో బిల్డింగ్లు, డ్యామ్లు, కట్టడాలు ఇవన్నీ కూలిపోతాయని ఉంటుంది. తర్వాత ఎవరైతే టీచర్స్ గా తయారవుతారో బీహార్ లో రీసెంట్ గానే మనం చూస్తున్నాం కదండి, బీహార్ లో, గుజరాత్ లో ఎన్ని కొలాప్స్ అయ్యాయి, ఎన్ని చూడలేదు మనం, ఎంత మంది చనిపోలేదు. అదే
సిస్టమ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ గనక పకడ్బందీగా లేకపోతే ఆ దేశం కొలాప్స్ అవుతుందని చెప్పడానికి ఇంత మంచి ఉదాహరణ మనకి ప్రపంచంలో ఉంది. ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటికీ 1986లో న్యూ ఎడ్యుకేషనల్ సిస్టమ్ వచ్చింది, 2020లో న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చింది, 2009లో విద్యా హక్కు చట్టం వచ్చింది. ఇన్ని వచ్చినప్పటికీ కూడా ఏంది అసలు వాట్ అబౌట్ ది ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా? ఎప్పుడో 1970లోనే నోబెల్ బహుమతి గ్రహీత గున్నార్ మిర్డాల్ చెప్పారు. ఏం చెప్పారు అనంటే భారతదేశంలో ఉన్న విద్యా విధానం మానవ వనరులను అభివృద్ధి చేసేటట్టుగా లేదు. మనం చదువుతున్నటువంటిది ఇన్ ప్రాక్టీస్ ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ మిలియన్స్ ఆఫ్ లిటరేట్స్ వితౌట్ స్కిల్ అండ్ ప్రొఫెషన్. మీరు అన్నదానికి నేను అనుసంధానంగా ఒకటి చెప్తాను. ఈసారి ఇప్పుడు వచ్చిన నీట్ ఎగ్జామ్ లోనే ఒక ప్రశ్నకి 13,000 మంది ఒక ప్రశ్నకి అపోజ్ చేయడం జరిగింది. ఆన్సర్ 2 ఆన్సర్లు ఇస్తే 2 ఆన్సర్లు ఇచ్చారు. ఒక క్వశ్చన్ కి 13,000 మంది ఒక క్వశ్చన్ కి అపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ వచ్చిందండి ఇండియాలో. ఏమొచ్చిందనంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత కీ పెట్టి దీనిపైన అభ్యంతరాలు తెలపండి అనేటటువంటి సిస్టమ్ వచ్చింది. ఎక్కడికి పోతున్నామండి అంటే ఒక ఎక్స్పర్ట్స్ తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్ లో కూడా కీ క్వశ్చన్స్ ఫార్మేషన్ కరెక్ట్ గా ఉండదు, కీ సరిగా ఉండదు. దాంతో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ఒక్క ప్రశ్న కూడా చాలా కీలకమైనటువంటిది కదా, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అదే బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, ప్రశ్నపత్రాల తయారీలో కూడా నెగ్లిజెన్సీ కనపడుతుంది, కీలో కూడా నెగ్లిజెన్సీ కనపడుతుంది, కీ ఇచ్చేటటువంటి విధానంలో కూడా, పరీక్ష నిర్వహణలో కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిల్లలకి పెట్టే ఆంక్షలు కఠినంగా ఉంటాయి కానీ మరి వీళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు ఎందుకు ఉండవండి? ఒక్క నిమిషం లేట్ అయితే వాడిని అలౌ చేయరు. అరే మన తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఆత్మహత్య చేస్తున్నారండి. ఒక్క నిమిషం లేట్ అయినందుకు వాడు పిల్లాడికి లేకపోతే ఆ పిల్లాడు వేడి చెరలో దూకి చనిపోయినటువంటి సందర్భం ఉంటే గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకుంది. ఏం తీసుకుంది? ఒక్క నిమిషం నిబంధనని సడలిస్తున్నాము, 5 నిమిషాల వరకు వచ్చినా పర్వాలేదు అనేటటువంటి నిబంధనని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే తీసుకుంది కదా. మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లో కూడా అంటే అకాడమిక్ ఎగ్జామ్ లోనే ఇంత తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి ఆంక్షలు పెడుతున్నారే మీరు. అదే ఎగ్జామ్ కి వచ్చేవాళ్ళు షూలు వేయకూడదు, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేయకూడదు, ఎలక్ట్రానిక్ వాచెస్ పెట్టుకోకూడదు, ఇట్లాంటి కఠిన నిబంధనలు మీరు పెడుతున్నారే. మరి ప్రశ్నాపత్రాలు లీక్ అవుతుంటే మిమ్మల్ని ఏం చేయాలి? పరీక్షల నిర్వహణ సరిగా చేయలేకపోతే మిమ్మల్ని ఏం చేయాలి? ర్యాంకుల కేటాయింపులో సరైన విధానం పాటించకపోతే మిమ్మల్ని ఏం చేయాలనేటటువంటి ప్రశ్న వస్తుంది కదా. ఇంకొకటి మేడం, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ప్రభుత్వాలు తలుచుకుంటే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించగలుగుతాయి అనే ఉదాహరణ మీకు చెప్తాను. 2 సార్లు మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఫెయిల్యూర్ అయితే 3వ సారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించింది. ఎంత పకడ్బందీగా నిర్వహించింది? ఒక్క ఆరోపణ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ప్రతి జిల్లాకి ఒక అడిషనల్ కలెక్టర్ ని బాధ్యులుగా బట్టి ఒక్కొక్క 3-4 సార్లు మీటింగ్లు బట్టి ప్రతి అంశాన్ని మానిటరింగ్ చేయటం వల్ల 3rd టైం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పకడ్బందీగా జరిగింది. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? ప్రభుత్వాలు పరీక్ష నిర్వహణలో సీరియస్ గా తీసుకుంటే పరీక్ష నిర్వహణ సక్సెస్ అవుతుంది అనేటట్టు ఉదాహరణ మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కదా. 2 ఉదాహరణలు ఉన్నాయి మనకి. ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే 2 సార్లు ఎగ్జామ్ ఫెయిల్ అయితే, ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే ఎగ్జామ్ సక్సెస్ అయింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ది ఫెయిల్యూర్స్ ని వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో నెట్టి తప్పించుకోవాలని చూడటం దుర్మార్గం అవుతుంది. అది భవిష్యత్తులో విద్యార్థుల ఇంట్రెస్ట్ ని దెబ్బతీసేటటువంటి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలే చాలా మెజర్స్ తీసుకోవాలా, ప్రికాషన్స్ తీసుకోవాలా, ఇంటర్వెన్షన్ ఉండాలా, రెగ్యులేషన్ ఉండాలా, మానిటరింగ్ ఉండాలా. ఇవి లేకుండా ప్రభుత్వాలు ఏదో టెస్టింగ్ ఏజెన్సీ పైన మొత్తం వదిలేసి టెస్టింగ్ ఏజెన్సీ చూసుకుంటుందంటే ఫలితాలు ఇట్లనే ఉంటాయి. అసలు శేష గారు, జాతీయ స్థాయిలో ఇలాంటి ఒక ఎగ్జామ్ జరగాలని అంటే జరగాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఏవైతే రాష్ట్రంలో ప్రభుత్వాలకి ఇది జరిపే సామర్థ్యం లేదానా? ఇంత జాతీయ స్థాయిలో ఎంట్రన్స్ ఎగ్జామ్ గతంలో ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహణ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించినాయి. కానీ కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పరీక్షలు నిర్వహించడంలో ఫెయిల్ అయినాయి అనేటటువంటి ఉద్దేశంతో ఒక సెంట్రలైజ్డ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ తీసుకురావాలనేటటువంటి అభిప్రాయం వచ్చింది. దీంట్లో తప్పు పట్టాల్సింది లేదు. కాకపోతే ఇక్కడ ఏంది, హెవీ వెయిట్ అయిపోయింది కదా.
24 ఇది ఒక మ్యాసివ్ ఎగ్జామ్. ప్రపంచంలో ఇంతమంది స్టూడెంట్స్ అపియర్ అయ్యేటటువంటి ఎగ్జామే లేదండి. నేను ఇందాక చెప్పాను కదా, చైనాలో మెడికల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ కు 11 లక్షల మంది అటెండ్ అవుతారు. అమెరికా లాంటి దేశాల్లో 9 లక్షల మంది అటెండ్ అవుతారు. ఒకే రోజు పెట్టరు, ఫేజెస్ గా దగ్గర వారం 10 రోజులు ఎగ్జామ్లు నిర్వహిస్తారు. అక్కడ బర్డన్ ఉండదు. కానీ ఇక్కడ ఒకే రోజు ఎగ్జామ్ 24 లక్షల మంది విద్యార్థులకు నిర్వహించడం చాలా కష్టతరమైనటువంటి ఎగ్జామ్. అయితే ఇక్కడ మనకు ఒక సామెత అర్థమవుతుంది ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఎంసెట్ లాంటి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయి, ఎగ్జామ్ సరిగా నిర్వహించటం లేదనే ఉద్దేశంతో సెంట్రలైజ్ సిస్టమ్ చేశాం. అంటే ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకున్నటువంటి ఒక సామెత గుర్తొస్తుంది మనకి. ఇప్పుడు సిస్టాన్ని సరి చేసుకోవాలి కానీ మొత్తం వ్యవస్థనే మారుస్తామంటే ఈ విధమైనటువంటి ఫలితాలే వస్తాయి. రాష్ట్రాలకు ఒక కంప్లీట్ గైడ్ లైన్స్ ఇవ్వాలా, ఎట్లా ఎగ్జామ్ పెట్టుకోవాలో రాష్ట్రాలని ట్రైన్ చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లు రాష్ట్రంలో భర్తీ చేసుకుంటే మీకు నేషనల్ ఇంట్రెస్ట్ కోటా 15% పెట్టుకున్నప్పుడు కూడా ఒక్కొక్క రాష్ట్రము ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను బట్టి ఎగ్జామ్ నిర్వహించుకోగలుగుతాయి. కానీ ఎక్కడో ఒక చోట లీక్ అయిందని, కొన్ని రాష్ట్రాల్లో లీక్ అవుతుందనే ఉద్దేశంతో ఓ సెంట్రలైజ్ సిస్టమ్ పెడితే ఇది ఇంకా ప్రమాదం అయింది కదా. అంటే డీసెంట్రలైజేషన్ కంటే సెంట్రలైజేషన్ సిస్టము ప్రమాదం అవుతుంది కదా. మీరు చూడండి, 2013 నుంచి నీట్ ఎగ్జామ్ లో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమైన ఆరోపణలు ఉన్నాయండి. ఇప్పటి వరకు పకడ్బందీగా ఒక్కసారి ఎగ్జామ్ జరిగిందా అంటే ఇది ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ గానే మనం చూడాలి కదా. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ నిర్వహణలో ఫెయిల్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. కాబట్టి విల్ గో ఫర్ బెస్ట్ ప్రాక్టీస్. మళ్ళా రాష్ట్రాలకే బాధ్యత అప్పచెప్పి కొన్ని గైడ్ లైన్స్ తయారు చేసి ఆ విధంగా రాష్ట్రాలే ఎగ్జామ్ పెట్టుకుంటే రాష్ట్రాల ఇంట్రెస్ట్ కూడా కాపాడబడుతుందండి. ఇవాళ సౌత్ ఇండియన్ స్టేట్స్ అభ్యంతరం అదే కదా. అరే మా రాష్ట్రాల్లో మేము అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాము, సీట్లు పెంచుకున్నాము, కానీ మా పిల్లలకు న్యాయం జరగట్లేదు అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. గతంలో కూడా ప్రాంతీయ భాషల్లో విద్యార్థులు పరీక్ష రాస్తుంటే నష్టపోయారనే విషయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి నీట్ పరీక్ష భవిష్యత్తులోనైనా ఒక సహేతుకంగా విద్యార్థులకు నష్టం జరగకుండా చేసేటటువంటి ఒక సంస్కరణలు రావాలి, ఆ విధమైనటువంటి రీఫార్మ్స్ రావాలి, ఆ విధమైనటువంటి సజెషన్స్ రావాలి. బహుశా ఇప్పుడు రాధాకృష్ణన్ కమిటీ ఈ పరీక్ష విషయంలో కానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు మెరుగుపరచుకోవడంలో కానీ ఏ విధమైనటువంటి సలహాలు ఇవ్వబోతుంది. ముఖ్యంగా ఈ 7 సభ్యులు ఉన్నటువంటి కమిటీలో నిష్ణాతులు ఉన్నారు, నిపుణులు ఉన్నారు కాబట్టి, ఎక్స్పర్టైజేషన్ కమిటీ ఉంది కాబట్టి, బహుశా ఈ కమిటీ గతంలో జరిగినటువంటి లోపాలు భవిష్యత్తులో స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి సూచనలు కూడా చేస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి బహుశా భవిష్యత్తులో నీట్ ఎగ్జామ్ ని ఒక పకడ్బందీగా నిర్వహిస్తారు. అట్లా నిర్వహించకపోతే దేశంలో భవిష్యత్తులో మెడికల్ సైన్సెస్, మెడికల్ వ్యవస్థ ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శేషు గారు. అలాగే ఈరోజు డిబేట్లో పాల్పంచుకున్న కపిలవాయి దిలీప్ కుమార్ గారు, అలాగే శేషు గారు, దర్శన్ గారు, అలాగే బీజేపీ కిషోర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.